నమస్తే అందరికీ. విజ్ఞాన ఆస్ట్రాలజీ క్లాస్ 2025 క్లాస్ నెంబర్ 110. సో ఈరోజు టాపిక్ ఏంటిది అనేది నేను చెప్పను, మా వాళ్ళే చెప్తారు. ట్రాన్సిట్ క్యాలెండర్ గురించి ఏదో అడుగుతున్నారు. తర్వాత నెక్స్ట్ 3028 గారు క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు. ఎస్ అండి, మీరు ఎలా అంటే అలా ముందుకెళ్దాం. ఏంది క్లాస్ టైమింగ్స్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సార్? 5 o'clock నుంచి 6 o'clockకి మూవ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఫస్ట్ లెక్కన సార్ 6 స్టార్ట్ ఎస్, 5 o'clock చేయండి చేయమా? ఓకే, వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక గంట పడుకుంటారు బాబు. చెప్పండి, డిస్కంఫర్ట్ ఏమైనా ఉందా? నా సైడ్ నుంచి ఏం లేదు సార్. 5, 6 ఓకే, అందరు ఓకే. సార్ ఓకే, అయితే రేపు 6 o'clock వచ్చేయండి. అయితే ఇది ఎవ్రీ సండేనా అండి, ఓన్లీ రేపటి వరకు? మీ ఇష్టం. ఎవ్రీ సండే చేద్దామా, రేపటి వరకు చేద్దామా? అంటే సార్ అంటే మీకు ఏమన్నా ఉంటే కాదు, మీరు చెప్పండి. మీరు చెప్తే యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్. అదేం లేదు సార్, మీరు ఎట్లా ఓకే అండి, నా వైపు నుంచి అయితే ఓకే. ఓకే, సో ఒకటే టైం పెట్టుకుందాం, కన్ఫ్యూజ్ లేకుండా. సో ఎవ్రీడే లైక్ సాటర్డే సండే 6 PM పెట్టుకుందాం. ఓకే, సరే. ఇంకా 28 గారు ఎస్ చెప్పండి. అది టైం చార్ట్ వేసాను సార్. టైం చార్ట్ వేశారు. 17th మే. మ్మ్. 17th May 2026. చాలా రోజుల క్రితం. టైం 21:56. ఏ ఊర్లో వేసుకున్నారు? బ్రిడ్జ్విల్ సార్. BRI DGE. ఓకే అండి, అంతే వచ్చిందా? 21 degrees వృశ్చిక లగ్నం. అంతే సార్. ఎస్. ఓకే, చెప్పండి. ఏందా ఇది ప్లాంట్, ఒక ప్లాంట్ కి సర్వైవ్ అవుతుందా లేదా అని వేసాను సార్. ఓకే, ఏంటి ఒక మొక్క ఏదో పెట్టారట అండి, ఆ మొక్క బతుకుద్దా లేదా అది. ఓకే అండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మేమే ఎక్స్ప్లెయిన్ చేయాలా? మీరు చెప్పండి సార్. ఓ, నేను ఎందుకు అంటే చెప్పాలి? ఎవరన్నా ట్రై చేయమని చెప్పండి, లేకపోతే. ఓకే, యా అండి, ఎవరన్నా ట్రై చేస్తారా? ఏమైందండి? ఏ మొక్క ఇది? ఏ కాలము? ఎండాకాలము? అంటే అప్పుడు ఇది టొమాటో సార్. అది కొంచెం అప్పుడు నేను వేసినప్పుడు చచ్చిపోతుందేమో అన్నట్టుగా ఉంది సార్. అంటే టమాటో విత్తనమా, లేదంటే పీక్కొచ్చి పెట్టుకున్నారా? మొక్క సార్, మొక్క ప్లాంట్. అది వేరే దగ్గర నుంచి తెచ్చుకున్నారా? తెచ్చుకున్నా. ఓకే, అంటే వాళ్ళు కవర్లో ఇచ్చిందా? మట్టి కూడా ఉన్నదా, లేదంటే ఉట్టి మొక్క మట్టి లాక్కొచ్చింది? ఉంది. పాట్ సార్, స్మాల్ పాట్ ఉంది. అదే మట్టి అదే కవర్ లో మట్టి వేసి దానిలో మొక్క వేసి ఇస్తారు, అట్లా తెచ్చుకున్నారా? లేదా పాట్ లో మట్టి వేసేసి ప్లాంట్ పలంగా తెచ్చుకున్నాను. ప్లాంట్ పరంగా తెచ్చుకున్నారు. ఓకే, అప్పుడు మీకు ఎందుకు డౌట్ వచ్చింది అసలు బతుకుద్దా లేదా అని? అప్పుడు దానికి సన్లైట్ ఎక్కువ లేక అట్లా బతకదేమో అని అనిపించింది. ఓకే, ఆ స్టేజ్ లో వచ్చింది సన్లైట్ లేక. ఓకే, వచ్చేటప్పుడు మంచిగా ఉన్నదా, లేదంటే వాడిపోయిందా? అప్పుడు కూడా కొంచెం వాడే ఉంది సార్. మరి వాడే ఉన్నప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు? అంటే తర్వాత వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ లో కొంచెము అది వాళ్ళే ఆ ప్లాంట్ కూడా సన్లైట్ లేక ట్రాన్స్పోర్టేషన్ లో అట్లా ఉంది సార్. ఎన్ని రోజులు వచ్చింది ట్రాన్స్పోర్ట్ లో? 2 days అనుకుంటా. 2 days లో వచ్చి. అదండి స్టోరీ. ఇంకా డిగ్రేడ్ అయింది కొంచెము. సరే, మీ దగ్గరకు వచ్చాక మీకు సన్లైట్ ఉందా మరి? అది అప్పుడు కూడా దానికి తక్కువే అయింది సార్. ఓకే, సరే. ఇప్పుడు దానికి ఏం వేశారు మరి? మామూలుగా వాటర్ అండ్ కొంచెం మామూలుగా ఇంట్లో మనము కంపోస్ట్ లాగా చేస్తాం కదా, అవును. వెజిటబుల్ తొక్కలు ఇవన్నీ వాటర్ ఓకే. వేసి అట్లా. ఓకే అండి, అదండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? చాలండి, చాలు. చాలా. ఇప్పుడు ఇది ఒక లైఫ్ లాగా చూస్తామా, ఎలాగా? అదంతా నాకు తెలియదు, మీరు ఏదో చేస్తానని తీసుకొచ్చారు. ఇది లగ్నము 21 degrees కదా, అంటే మనకి విశాఖ
జ్యేష్ఠ వచ్చేసి ఆమె మొక్క బతికేదానికి ఉందా లేదా, మొక్క ఆయుర్దాయం చెప్పమంటున్నారు ఆవిడ వచ్చి మనకి. 8 చూస్తే సరిపోతుంది కదా, లగ్న 7 degrees అంటే కృత్తిక రోహిణి ఊర్లో వచ్చింది కదా. కాదు, అంటే 10 వరకు సండే కదండి. 7 అంటే సన్ డిగ్రీలో పడినట్టుంది. ఆయన 6వ భావానికి ఉన్నారు. సన్ నక్షత్రంలో ఉన్నాడు, ఆయన 6వ భావంలో ఉన్నాడు. సో పోయిందేమో. చచ్చిపోతుందనే చెప్పుకోవచ్చండి. వెరీ గుడ్. ఇంకా ఆ గురుగారు అంటే విధి ఏమన్నా గుడ్డందనంటే ఏదో పోయింది. అదే ఏదో ఏదైనా అద్భుతం ఉందా చేశాడు. ఏదో అద్భుతం. చంద్రుడు అంటే 6 అంటే వచ్చేసి ఫైటింగ్ స్పిరిట్ కదా, మ్, 6 అంటే ఫైటింగ్ స్పిరిట్. మొక్క ఇంకా బలంగా బతికిందండి. లేదు 4 and 8 కదండి సిగ్నిఫికేషన్ పోవడానికి. అవన్నీ మనం చూడకూడదండి టైం చార్ట్ లో, జస్ట్ లగ్నం ఒక్కటే చూడాలంతే. 4-8 కనెక్ట్ అయిందని అడుగుతున్నారు ఏమో. ఇప్పుడు నాకు అది ఆయుర్దాయాన్ని correct అనిపించింది. చూడడానికి ఏం భావాలు ఉన్నాయి చెప్పండి. 8th one కదా. ఆ 8th అనేది ఆకస్మిక మరణం. అవును. ఇంకా మామూలుగా మారక స్థానాలు, బాధక స్థానాలు కదా, మర్చిపోయారు. అవును. 4, 12 ఇప్పుడు వృశ్చిక లగ్నానికి మారక బాధకులు ఎవరు? మారక స్థానం, బాధక స్థానం. స్థిరలగ్నం అండి. భాగ్యాధిపతి అనేవాడు మారకుడు అవుతాడు. మారకుడు అవుతాడు. మారకుడు మరి ఎగ్జాల్ట్ అయ్యాడు మరి సప్తమంలో. యా సో లగ్న నక్షత్రాధిపతి అనేవాడు బుధుడు. బుధుడు ఎవరితో ఉన్నాడు? సన్తో ఉన్నాడు. సన్ ఈజ్ విత్ మూన్ అండ్ కంట్రోల్డ్ బై ద మూన్. వేర్ ఇస్ ద బాధకలాడు అది మారక స్థానంలో ఉన్నాడు. దాని తర్వాత ఇంకా తర్వాత బాధకాధిపతి వచ్చేసాడా? బాధకాధిపతి వచ్చాడు, మారక స్థానం వచ్చింది. నెక్స్ట్ ఇంకా చంద్రుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? వీనస్నే ఫాలో అవుతున్నాడు. వీనస్ ఎక్కడున్నాడు? అష్టమంలో అష్టమంలో ఉన్నాడు. సప్తమ భావంలోనే ఉన్నాడు. సప్తమ భావంలో. అవును. సప్తమ భావంలో ఉన్నాడు. అంటే మారకాధిపతి, మారక స్థానాధిపతి ఇద్దరు కూడా కనబడ్డారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా దశకి వెళ్ళిపోదాం. చతుర్థం కదా కావాల్సింది. అవునండి. అవును. మరి చతుర్థం నేను ఎప్పుడు మొక్కలకు ఆయుర్దాయం లెక్క కట్టలేదు. మరి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను నేను కూడా. బుధుడిని ఫాలో అవుతున్నాడు కదండి సాటర్న్, చతుర్థాధిపతి ఏమో. ఎవరు? Saturn కాదు. సాటర్న్ ఫాలో అవుతున్నాడు, కానీ మెర్క్యూరీ ఇస్ నాట్ కనెక్టెడ్ టు సాటర్న్ కదా. సార్ 4th ఎందుకు తీసుకుంటున్నాం సార్? 4th ఈజ్ లైక్ మట్టిలో కలిసిపోవాలంటే 4 ఉండాలి కదా. ఓకే అదే బరియల్ Burial గ్రౌండ్. ground. ఓకే. Yeah. అంటే అది మట్టిలోనే ఉంటది కదా మరి అది. అది మట్టిలో అంటే మొత్తానికి మట్టిలోకి వెళ్ళలేదు కదా, సగం మట్టిలో సగం బయట ఉంది కదా. అట్లా. అదే నాకు బతకదేమో అని అనిపిస్తుందండి. ఓకే, మరి దశాభుక్తులు ఏం వద్దిగా బతికించరు. అయితే ఇన్ని అయితే చెక్ చేయలేదండి నా సైడ్ నుంచి. నా కాదు, version అసలు చెప్పుకుంటాను. ఇది బర్త్ చార్ట్ కాదు కదా, దశాభుక్తులు చూస్తామా? ప్రశ్న అదే టైం చార్టే కదా. టైం చార్ట్ ని కూడా సేమ్ మనం అనలైజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మరి లగ్నలాడు time- బాగున్నాడు, ఏంటండి? మూన్ బాగున్నాడు. కానీ ఇక్కడ లగ్నలాడు మూన్ బాగున్నాడు కదండి. లగ్నలాడు ఎందుకు బాగున్నాడని మీరు అనుకుంటున్నారు? ఓన్ హౌస్ లో ఉన్నారు కదా వెళ్ళి fifth లో. ఓన్ హౌస్ లో ఉన్నాడు, కేతుతో డిస్టర్బ్ అయ్యాడు కదా. కేతు 10 degrees. ఓకే, అక్కడ అఫ్లిక్షన్ వచ్చింది. అక్కడ అఫ్లిక్షన్ Okay. వచ్చింది. ఆ కేతు స్టార్ లో వీనస్ ఉన్నాడు. అదే మార్స్ స్టార్ లో వీనస్ ఉన్నాడు. యా, శుక్రుడు ఆందోళన ఉంటుందేమో కదా. శుక్రుడు కనెక్షన్ కూడా వచ్చింది. ఓకే, సరే, ఇప్పుడు 2026 మేలో వేశారు వీనస్ భుక్తి. మూన్ దశ వీనస్ భుక్తిలో జరుగుతూ ఉంది. వీనస్ స్టార్లో ఎవరున్నారు? ఎవరు లేరు. వీనస్ స్టార్లో మార్స్. ఎవరు లేరండి. మార్స్ ఎక్కడ కనెక్ట్ అయ్యాడు? వీనస్. ఇప్పుడు వీనస్ అనేవాడు, ఇప్పుడు మూన్ అనేవాడు భుక్తిలాడు. మూన్ అనేవాడు సప్తమ భావానికి కనెక్ట్ అయ్యాడు. అష్టమంలో ఉన్న గురువు చేత కంట్రోల్ చేయబడుతున్నాడు వీనస్, ఎందుకంటే గురువు ఓన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి. అంతేనా? అవును. దాని తర్వాత నెక్స్ట్ తర్వాత గురువు ఏమయ్యాడు? గురువు ఓకే, రిప్రజెంటింగ్ ద మెర్క్యూరీ, దట్ ఈజ్ ఓకే. తర్వాత వీనస్ మార్స్ని ఇండికేట్ చేస్తున్నాడు. వీనస్ మారకాన్ని ఇవ్వగలుగుతాడా? సరే, మూన్ ఇస్తాడు అనుకుందాం. వీనస్ ఇవ్వగలుగుతాడా? 6 చెప్తున్నాడు ఆయన. 5, 6 చెప్తున్నాడు. 6 చెప్పాడు. ఎక్కడ వచ్చాయి మారక స్థానాలు? రాలేదు. మారక స్థానాలు లేవు. నాగాది పోరాటం చెప్తున్నాడు. సో మహా అంటే రోగాన్ని చెప్తున్నాయి. ఆల్రెడీ వాడిపోయింది, కొంచెం సన్లైట్ లేక ఇబ్బంది పడుతుంది, అంతే. రోగమే చెప్తున్నాడు తప్ప
ఏమి పోయినట్టు ఏం చెప్పట్లేదు కదా. ఎస్ అండి, అవును. చెప్పాడా? లేదు లేదు. చెప్పనప్పుడు మరి ఎట్టా ముక్క పోయిందని ఎట్టా చెప్తాం మనం? అంటే అంటే మనకు మా- పాజిటివ్ తగలలేదు కదండి, ఎక్కడ 5, 9 అట్లా బతుకుంటుంది ఏం తగలాలి పాజిటివ్లు అంటే? బతికుంటుంది అని చెప్పడానికి మనకి పోతుందని చెప్పడానికి ఏముంది ఇక్కడ? సో అది బ్రతుకుతుంది అంటే కాయలు కాస్తుంది అంటే 5th హౌస్ బాగుండాలని చెప్పాలా? కాయల సంగతి తర్వాత అండి, ఇప్పుడు మనల్ని అడిగిన దానికి చెప్దాం. అర్థమైందా? కాయలు కాస్తుందా ఏం అంటే పెడతా ఇంకా బ్రతికితే కాస్త ఓకే. అది తర్వాత సంగతి అండి. ఫస్ట్ బతికుందా లేదా, వీళ్ళందరూ చచ్చిపోయింది అంటున్నారు, కాయలు కాస్తుందని మీరు చెప్తున్నారు. లేదు, లేదు. ఓకే, సరే. డౌట్ అడుగుతున్నాను. సరే. వినోద్ గారు, లైక్ వాతావరణాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని చెప్తున్నామండి. బతకదా నేనైతే- అంటారు ఎట్టి పరిస్థితుల్లో టమాటా మొక్క అమెరికాలో. కొంచెం కష్టమే పాపం అంటున్నాను అంతే. ఓకే. నేనైతే నాకు ఉంటుందని తెలిసి ఈ రోజు ఆమె అనుకుంటున్నాను. టమాటా చారు పెట్టుకుని మనల్ని అడిగారేమో, ఎవరికి తెలుసు. అందుకనే ఆ విషయం గుర్తొచ్చిందేమో దాచుకుని మరి. అంతేనా? ఈ రోజు టైం చార్ట్ ఇప్పుడు ప్రెసెంట్ అందుకే వేద్దాం, ఈ రోజు సంగతి ఏందో చేద్దాం. పట్టండి, మన ఊర్లో మనం వేసుకుందాం. ఈ చాట్ కదా ఇప్పుడు అడిగింది. ఇప్పుడు చూడండి, వీనస్ శుక్రుడు వచ్చేసి రవి నక్షత్రంలో ఉన్నాడు, మళ్ళీ రవి నక్షత్రంలో రవి ఉన్నాడు. అష్టమంలో ఉన్నాడు. రవి వెళ్ళి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నాడు. సో శుక్రుడు నక్షత్రంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అష్టమంలో ఉన్నాడు. సో ఇప్పుడు భుక్తి ఏం జరుగుతుంది? చంద్రభుక్తే జరుగుతూ ఉంది, అంతే కదా? ఎస్ అండి, కంట్రోల్డ్ బై రాహు. రాహుదశ చంద్రభుక్తి. చంద్రుడు స్టార్లో ఎవరు లేరు కదా. రాహు 3లోనే ఉన్నాడు. చంద్రుడు ఇండికేటింగ్ 3rd హౌస్ కదా. అవునండి. చంద్రుడు ఇండికేటింగ్ 3rd హౌస్. సో ఇక్కడ విక్రమస్థానం అని చెప్పాలండి. విక్రమస్థానమే, బట్ ఇక్కడైతే కొంచెం ప్రమాదం సూచిస్తోంది. ఎందుకంటే 8 లగ్న నక్షత్రం 8 వాటికి కనెక్ట్ అయింది కదా. లగ్న నక్షత్రాధిపతి 8కి కనెక్ట్ అయ్యాడు. తర్వాత దశాలాడు భుక్తిలాడు రాహు ఈజ్ సిగ్నిఫైయింగ్ 4 అండ్ వేర్ ద థర్డ్ లాడు 8th లాడు అసోసియేటెడ్ 8th లాడు మళ్ళా 3కి కనెక్ట్ అయ్యాడు అనమాట. అది ఇక్కడ సో 3-8 ఇక్కడ So, కొంచెం మామూలుగా మనం 6-11 రావాలి, 5-11 రావాలి కదండి మనకి. ఇది బాగుండాలంటే 10th మళ్ళీ సెట్ అవ్వాలంటే అవును 5-11 ఎక్కడ రావట్లే కదా మనకి. 5-11 రావట్లేదా? ఇక్కడ మార్స్ 5లో లేడా? ఆ టైం చాట్ లో ఆ టైం చాట్ లో 5 వచ్చింది కదా. అవును. వీనస్ సిగ్నిఫైడ్ 5 and 11 కదా. వీనస్ 11th లాడే కదా. అఫ్లిక్టెడ్ Yeah. సార్. అఫ్లిక్టెడ్ అయినా 5 వచ్చింది కదా. ఓకే. ఇవాల్టి చాట్ లో కోరం వేసుకున్నారని చెప్పొచ్చు అండి, 3-8 వచ్చినందుకు. అది నెక్స్ట్ ప్రిడిక్షన్ అండి. ఫస్ట్ బతికుందా లేదో ప్రిడిక్ట్ చేయండి ప్లీజ్. చచ్చిపోయిందండి. నెక్స్ట్ అడుగుదాం ఆమె ఏమవుతుందో. లేదా అంతమంది ముందుకెళ్ళిపోతున్నారు అక్కడ ఆల్రెడీ 5-11 వస్తున్నప్పుడు. ఎక్కడో నేనైతే ఉందనే First 6 కాదు, వచ్చింది కదా. ముత్తి 5-11 చెప్తాను కదండి. వీనస్ బుద్ధి అని ఏదైనా అందరు జాగ్రత్తగా దిగుదామండి. ఇబ్బంది అందరం దిగేద్దాం ఏదైనా. సూత్రి గారు ఏమంటారు? అవునవునండి, అంతే. అందులో 01 గారు మీరేం చెప్పలేదు. కంపోస్ట్ కూడా వేశారట, మరి ఆలోచించండి. ఇంతకీ ఇప్పుడు 24 టొమాటో మీరు ఎటువైపు ఉన్నారు? కారకుడు ఎవరండి? ఉందన్నారా లేదంటున్నారా? అన్ని వాటరీ ఫ్రూట్స్ అన్నిటి కూడా మూన్లు వీనస్లు అయ్యే ఉంటాయి కదా. మళ్ళీ ఇక టమాటో రెడ్ ఉందని మార్క్స్ తీసుకుందామా చెప్పండి. ఉండొచ్చు కదా. అది కారకుడు తర్వాత సంగతి. మార్స్ అనొచ్చు. తినేది కాబట్టి టమాటా చెప్పేటప్పుడు. పాపం. ఇప్పుడు మన కోసం చూడట్లే కదా, ఇది టమాటా మొక్క చెట్టు చాట్ అంతే, దట్స్ ఇట్. కాదు, అసలు ఈ క్వశ్చన్ నీకు చెప్పొచ్చా లేదా, సిగ్నిఫై అవుతుందా లేదా కరెక్ట్ అండి, నేను అదే అడగబోతున్నా. అసలు ఇది వ్యాలిడ్ క్వశ్చన్ ఏనా? హార్ ఇయ్యలే కదా నేను వ్యాలిడేట్ ఒక చేయలేదు. నంబర్ అడుగుదాం ఆమెను. ఇప్పుడు ఒక నంబర్ ఏమన్నా అది అయిపోయింది కదా, ప్రిడిక్షన్ జరిగిపోయింది కదా. ఇప్పుడు వచ్చి ఆమె అడగట్లేదు, ఎప్పుడో పాస్ట్ డేటా ఇచ్చి నేను వేసుకున్నాను దాన్ని వ్యాలిడేట్ చేయమని చెప్తున్నారు. ఓహో,
లేదండి, ఇక్కడ సిచ్యువేషన్స్ ఉంటే ఇక్కడ అంటే అక్కడ ఈ గ్రహస్థితి బట్టి ఏం చెప్పుకోవాలంటే సిచ్యువేషన్స్ అయితే చాలా క్లిష్టంగా ఉన్నాయి, ఐసీయూలోకి తీసుకెళ్ళాలి అన్నట్టుగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవును. సో జాగ్రత్తగా దశాభుక్తులు కొంచెం పాజిటివ్ గా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే ఉంటుంది. అవును. ఇంకొక ప్రోగ్రెషన్ హింట్ చెప్పాను. ఏం చెప్పాను? 10th హౌస్ అనేది బయటికి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మనకి దాదాపుగా మూడు నెలల టైము, దాదాపు ఇప్పుడు ఆగస్ట్ అంటే 3 నెలలు కదా. అవును. 3 నెలలకి సన్ని ప్రోగ్రెస్ చేయండి, లేదంటే మెర్క్యూరీని ప్రోగ్రెస్ చేయండి. నెల 1 డిగ్రీ చొప్పున ప్రోగ్రెస్ చేస్తే 10th హౌస్కి ట్రైన్ అవుతుంది చూడండి. అవును. అర్థమైందా? తర్వాత గ్రహస్థితి అంతా అప్పటి చార్ట్తో ఇప్పుడుది కంపేర్ చేస్తే, ఓకే, అదే వృశ్చిక లగ్నానికి గ్రహస్థితి. ఇక్కడ వీనస్ ఎక్కడికి వచ్చాడు? వీనస్ ఆ 11కి వచ్చాడు, 5th హౌస్ని చూస్తున్నాడు అనమాట. అదే వీనస్. అదే మెర్క్యూరీ ఎక్కడికి వచ్చాడు? 8th హౌస్ ఓన్ హౌస్కి వచ్చేసాడు. ఆ జూపిటర్ మీద ట్రాన్సిట్ అయ్యాడు. అష్టమంలో ఉన్న దాని మీద ట్రాన్సిట్ అయ్యాడు, ఫాలోయింగ్ ఇట్. ఏమోనే, నాకెందుకో దాని పక్కనే ఇంకోటి చిగురించిందేమో అని అనుకుంటున్నానండి. ఇక పోతే పోయింది టమాటా మొక్క ప్రిడిక్షన్. ఇక తర్వాత మీరు చెప్పేది మీరు చెప్పండి, తర్వాత ఆన్సర్ అడుగుదాం. సరే అండి, మేము ప్రయత్నం చేసినాము. నేనైతే మాత్రం అది కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కొంచెం సాల్వ్ అయిందని అనుకుంటున్నాను. ప్రజెంట్ కూడా టైం చార్ట్ వేసుకున్నాం, అదంతా పూర్తి కాన్ఫిడెంట్గా లేదు. అందుకే మేము మిక్స్డ్ ప్రిడిక్షన్ చెప్పామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అడిగిన టైం చార్ట్లో మేము కాన్ఫిడెన్స్ చూడలేదు కాబట్టి. బట్ పాసిబిలిటీ ఉంది, సర్వైవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని అనుకుంటున్నాం. ఇక 3023 గారు అయితే ఆమె చనిపోయిందనే స్టాండ్ తీసుకున్నారు. ఇక రెడ్ అండ్ గ్రీన్ చేతులు ఎత్తే రోల్ నెంబర్లు చెప్తాను, తర్వాత ఆన్సర్ అడుగుదాం. వినోద్ గారు దశాభుక్తులు చూశాక 10th హౌస్ అవన్నీ చూసిన తర్వాత జాగ్రత్తగా చూసుకొని ఉంటే మాత్రం ఉంటుందండి అది. ఇప్పుడు ఎస్, 3024 గారు చెప్పారు. ఇంకెవరు గ్రీన్ కేటగిరీలో వచ్చేది? నేను గ్రీన్ కేటగిరీ అండి. ఓకే, 2950 గ్రీన్ కేటగిరీ. ఇంకా నేను గ్రీన్ కేటగిరీ. ఓకే, 38 గారు మీరేమనుకుంటున్నారు? సార్ నేను గ్రీనే సార్, బతికే ఉంటుంది అనుకుంటున్నాను. గ్రీన్. ఇంకా 39 గారు 56 గారు. నేను గ్రీనే అండి. ఓకే, అడ్జస్ట్ చేసి పాపం 3023 గారు ఒక్కరినే రెడ్ లో. మళ్ళీ స్టార్ట్ చేశారు. నేనున్నా. మీరు కూడా ఉన్నారా? ఓకే, 3001 గారు. ఓకే అండి, రివీల్ ద ఆన్సర్. ఎస్ సార్, మొక్క బతికుంది సార్, మంచిగా గ్రో అయింది. ఒక టమాటా అన్న కోసుకున్నారా మీరు? స్టార్ట్ అయింది ఇవాళ సార్, కూర వండేశారా? ఇంకా పండలేదు, రెడ్ గా రాలేదు కానీ బట్ వస్తుంది. అంటే కాదండి, గ్రహస్థితి బట్టి నిజంగానే కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం వల్లే అది గ్రో అయిందా? జాగ్రత్తగా చూసుకోకపోతే టైం చార్ట్ ఎందుకు వేసుకుంటారు చెప్పండి? అంతే అంటారా? అంటే మొండి మొక్కలాగా అదే వచ్చేసిందేమో. లేదండి, కొంచెం చూసుకున్నా. అది ఇట్లా వేస్తూ ఉండడం, వీక్లీ వన్స్ ఏదో ఒకటి ఇట్లా చేసి కాంపోస్ట్ లాగా చేసి వేయటం ఇట్లా చేశాను. చిన్న పిల్లలు ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు సన్లైట్ కుదరలేదు అనుకో, ఇప్పుడు మనకి చిన్న కోడి పిల్లలకి మనకి లైట్ వేసి పెంచుతారు కదా, అట్లా దాన్ని పెంచేదానికి అవకాశం ఉంటుందా అండి? మామూలుగా ఉంటది, ఇక్కడ ఉంటది. నైట్ అదే సార్, లైట్స్ ఉంటాయి అనుకుంటా వీటికి, మొక్కలకి. ఇట్లా సన్లైట్ కుదరలే అంటే వింటర్స్ లో కుదరదు కదా సార్ సన్లైట్. అవును సార్. మీరు వేసారా? లైట్ కూడా వేసుకున్నారా? లేదు సార్, నేను లైట్ వేయలేదు, కానీ వచ్చేలాగే పెట్టుకున్నా సార్. అప్పటికే ఇంకా మంచిగా సన్ రాకపోవడం వల్ల కొంచెం అట్లా అయింది. బట్ వన్స్ వచ్చాక బాగానే వచ్చింది సార్. ఓకే అండి, మా ప్రెడిక్షన్ తగిలింది. 3001 గారు ఫెయిల్ అయ్యారు, 3023 గారు ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి చాక్లెట్లు క్యాన్సిల్. 23 గారు ఫస్ట్ ఫెయిల్ అయ్యారండి. సరే, అది లాస్ట్ అవర్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ టాపిక్ అయిపోయింది, టమాటా ప్రిడిక్షన్. చాలా నచ్చిందండి ఈ టమాటా ప్రిడిక్షన్. ఓకే అండి, 3028 గారు మాకేమిస్తున్నారు పార్టీ? టమాటా చారేనా? ఎస్ సార్, మీకేం కావాలంటే. ఓకే అండి, సరే. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఐటమ్ గోచారం. స్టార్ ఐటమ్ గోచారమా? నేను ఒక టైం చార్ట్ చెప్తానండి. మేడం చెప్పండి మేడం.
మొక్కలు కాదు, ఇది రియల్ మనిషి. రియల్ మనిషి. ఆ, దానికి real ఏం మనిషి. ప్రిడిక్ట్ చేయాలండి? కేకలు అది చేశాను. కాదండి. ఆ. సో టమాటా మొక్కలాగే టుస్లీ గారు కూడా మనిషిని కూడా సగం భూమిలో సగం బయట పెట్టారు. లేదు, లేదు. కాదండి, ఇలా ఆ. మనిషి ఇలా మొక్కల మీద చూడడం వల్ల మనకి అవి కూడా ఎట్లా చూడాలో కొంచెం అర్థం అవుతుంది. డైరెక్ట్ మనిషి మీద ఉపయోగించలేం కానీ ఇలా మొక్కల మీద చూసి నేర్చుకోవచ్చు కదా సబ్జెక్ట్. నేను కూడా మొదటిసారి ఏదో అడ్డిగుడ్డిలో పాస్ అయ్యాను. ఎస్. ఇది Thursday ఏంటిది అండి, మీరు Thursday ఇంత ముందు మీ రోజు. దానికి ఎగ్జామ్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? మీరు ఫెయిల్ అయ్యారు కదా, మీ దగ్గర ఏంటి స్పెషల్ నేను అనాలిసిస్? అసలు ఇవన్నీ ఏం చూడలేదండి. నేను జస్ట్ లగ్నం కనెక్టెడ్ టు 6 అని ఫెయిల్ అని చెప్పా అంతే. ఓకే, రైట్. 6 కాబట్టే అది ఏమి కాకుండా ఆగింది. అదే 7 అయితే ఇబ్బంది అయ్యేది. ఆ. అది ఇది కూడా దశాభుక్తులు మన దశాభుక్తులు కూడా కనెక్ట్ అయితే పోయేది. వాతావరణం బలంగా ఉండేది 7 అయి ఉంటే. ఓకే, అంతేనండి, ఉమ్. కరెక్టే కదా. 3001 గారు మీ పాయింట్స్ ఏంటి? నేను ఎంత హానెస్ట్లీ అంత దూరం వెళ్ళలేదు సార్. జస్ట్ అక్కడ మారకుడు అంటే మూన్ ఉచ్చని అంత కన్సిడర్ చేయలేదు సార్. మారకుడు మీరు మార్క బాధకాలు అన్నసరికి అరే మార్క బాధకాలు కనెక్ట్ అయ్యాయి కదా అనమాట. ఒక్కోసారి ఇలా ఎడ్జ్ లో ఉంటుంది ప్రిడిక్షన్. చాలా జాగ్రత్తగా మనం ఓకే ఫెయిల్ అయినా కూడా చాలా జాగ్రత్తగా మనం కన్సిడర్ చేసి స్టెప్ తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ అండి, ఇది జూలై 30th. అంటే డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఏదన్నా ఉందా? ఇది టైం చార్ట్ అండి. డేట్ ఆఫ్ Time chart. ఓకే, టైం చార్ట్ గానే నెంబర్ 101 టైం చార్ట్ వేసుకుందాం. 102 కూడా ఉన్నది already. 104 వేసుకోండి. సరే, 104 వేసుకుంటాం. చెప్పండి టైం డేట్. జూలై 30th, 2026 మధ్యాహ్నం 12:27 PM. మొన్నే 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 ఇంకా కెనడా మార్కం. MARKAM KHAM. అది KHAM. ఇది ప్రశ్న ఏంటంటే, మా అమ్మ కాల్ చేసి వాళ్ళ మేనల్లుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, అసలు వస్తాడా రాడా అని మేనల్లుడు అడిగింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మేనల్లుడు వెళ్ళిపోయాడంట ఇంట్లోంచి. ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఉమ్. వస్తాడా రాడా అని క్వశ్చన్ అడిగింది అనమాట నన్ను. మీరు హార్రీ తీసుకోలేదా మరి? నేను డ్రైవింగ్ లో ఉన్నాను, యాక్చువల్ గా అంత తీసుకోలేదు. జస్ట్ అమ్మ కాల్ చేసిన టైం ఒక్కటే మరి ఈ నేను టైం note చార్ట్ ఎప్పుడు చేసుకున్నాను. వేసుకున్నారు? అదే అమ్మ కాల్ చేసిన టైం అనమాట. కాదండి, మీకన్నా ఆవిడ ఎక్కువ సఫరింగ్ తో ఉన్నారు కాబట్టి ఆవిడ టైం అంటే ఆవిడ ప్లేస్ వేస్తే కరెక్ట్ ఏమో అనిపించింది. కాదు వినోద్ గారు, ఎప్పుడు మనం ఉన్న ప్లేస్ లోనే వేసుకోవాలన్నారు కదా. అవును, మనం ఉన్న ప్లేస్ లోనే వేసుకోవాలి. ఆ. మనం అంటే మనం ఇంటెన్సివ్ గా లేం కదా అని నాకు అనిపించింది. మా ఓకే. ఆస్ట్రాలజర్ ఎందుకు ఇంటెన్సివ్ ఉంటాడండి? వాళ్ళది అది అటు సైడ్ నుంచి వాళ్ళు ఇంటెన్సివ్ ఉంటారు. దాన్ని చూడడానికి మనం టైం చార్ట్ వేసుకునేది. వేసాను, వేస్తే ఇది వచ్చింది అనమాట నాకు. ఓకే, ఆన్సర్ కూడా అంటే తెలుసు మనకి. ఓకే నేను చెప్పండి. చెప్పినా లేకపోతే ట్రీ చెప్పండి, రిలేషన్షిప్ ట్రీ చెప్పండి. అమ్మ వాళ్ళ బ్రదర్ సన్. ఓకే, ఇది ఇప్పుడు ఈ టైం చార్ట్ మీ మదర్ అండి, ఓకేనా? ఓకే. ఈ టైం చార్ట్ యొక్క బ్రదర్ అంటే మీ ఎంతమంది ఎల్డర్ బ్రదర్లు? బ్రదర్, ఎల్డర్ ఎన్ని ఎల్డర్లు, ఎన్ని సీక్వెన్స్? ఫస్ట్ సీక్వెన్స్ ఎల్డర్ బ్రదర్. ఇమీడియట్ తనకన్నా ముందే ఉన్నాయి. ఇమీడియట్. ఎంతమంది మీ మా అమ్మగారికి అక్క చెల్లెలు అన్నదమ్ములు? 5 అన్నయ్యలండి. ఈయన ఇమీడియట్ బ్రదరా? ఇమీడియట్ ఈయన అందరికన్నా ఫస్ట్ బ్రదర్ అన్నమాట. అమ్మ లాస్ట్, అన్నయ్య ఫస్ట్. కాదండి, మళ్ళీ కన్ఫ్యూజింగ్ గా ఉన్నది. ఇప్పుడు చూడండి, 5 brothers 2 sisters అండి. ఓకే, రైట్, నేను రాసుకుంటాను, ఆగండి. ఫస్ట్ బ్రదర్, తర్వాత బ్రదర్ 1, బ్రదర్ 2, బ్రదర్ 3, బ్రదర్ 4, బ్రదర్ 5, తర్వాత మదరా? తర్వాత మదర్. ఓకే, ఇప్పుడు ఈ 5 brothers లో ఇప్పుడు ఈయన ఏ బ్రదరు? ఫస్ట్ బ్రదర్. అది కింద నుంచి పైన, పైన నుంచి కింద. బ్రదర్ 1 కదా, బ్రదర్ 1 పైన, అందరికన్నా పైన. అందరికని పెద్ద. ఇప్పుడు ఈ కన్యా లగ్నానికి మనం వేసుకుంటున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలి? ఇగో ఫస్ట్ బ్రదర్ అంటే 5th బ్రదర్ ఈయన, ఓకే. 4th బ్రదర్ ఈయన, 4th బ్రదరు, 3rd బ్రదర్ ఈయన, ఓకే. 3rd బ్రదర్, 2nd బ్రదర్ ఈయన, ఫస్ట్ బ్రదర్ ఎవరు? 3rd house of Mars అనమాట. వృశ్చిక లగ్నం వచ్చింది. వృశ్చిక లగ్నం అనమాట.
ఓకే. వృశ్చిక లగ్నానికి మూవ్ చేస్తారా? మన దగ్గర ఫీచర్ ఉంది కదా. దీనిలో లేదు అది, అదే ఆఫర్. దీంట్లో లేదు. ఓకే ఓకే. అది కూడా చేద్దాం, కావాలంటే చేద్దాం. ఇప్పుడు వాళ్ళ ఈ బ్రదర్ కి కొడుకు. అసలు ఈ brother ఎంతమంది పిల్లలు? ఇద్దరు సంతానము. ఫస్ట్ అమ్మాయి, తర్వాత అబ్బాయి. ఓకే. ఇప్పుడు పోయిన ఆయన ఈ అబ్బాయి. సెకండ్. ఈ అబ్బాయి. ఓకే. సో ఈయనకి ఫస్ట్ చైల్డ్ 5th హౌస్. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా మిస్క్యారేజ్ అయిందా? లేదు లేదు, ఏం అవ్వలేదు. ఓకే. సో ద ఫస్ట్ చైల్డ్ అండ్ సెకండ్ చైల్డ్. ద అంటే సెకండ్ వృషభం వచ్చింది. సెకండ్ చైల్డ్ అంటే వృషభం. ఎందుకు వెళ్ళిపోయాడట? ఆయన ఫైనాన్షియల్ వరీస్ వల్ల వెళ్ళిపోయారట. పెళ్ళయిందా? ఎంత వయసు? పెళ్ళయి ఒక పిల్లాడు ఉన్నాడు. ఆహా. భార్యతో బాగాలేదా? బానే ఉంది, అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఒక్కటే ఉంది అంతే. సో ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయితే మరి భార్యకి చెప్పలేదా? చెప్పకుండా పోయిందా? మరి వైఫ్ సపోర్ట్ ఇవ్వట్లేదా? భార్యకు చెప్పకుండా వెళ్ళారు. భార్య సపోర్ట్ ఇవ్వట్లేదా? ఎమోషనల్ సపోర్ట్. ఆమె కూడా చాలా వరీలో ఉందండి ఫైనాన్షియల్ వల్ల, అందుకని. అంటే వరి వల్ల ఈయన తిడుతోందా లేదంటే ఏం చేస్తుంది? తిట్టడం అంటే ఏమీ ఎర్న్ చేయకుండా అన్ని ఇన్సల్ట్ చేస్తోంది. సో ఆమె ఎమోషనల్లీ సఫర్ అయ్యి ఈమె సైగా ఆయనకి డిసప్పాయింట్మెంట్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారు. ఓకే. వినోద్ గారు స్టార్ట్ చేయాలి మేము. చేయండి ఇక. వృషభ లగ్నం వేసుకొని చెప్పుకోండి ఇక. ఇదే ఇప్పుడు వృషభ లగ్నంలో డిగ్రీలు ఏమైనా ఉంటుందా అండి, లేకపోతే ఇంకేం లేనట్టు వీనస్ ని చూడడం? 24 degrees చూస్తామేమో కదా. 24 degrees కి లగ్నం పెట్టుకోండి అంతే. అంతేనా? అంతే. ఓకే ఓకే. లగ్నం మీద కదా చేస్తే ఎస్ అండి. సో ఇంట్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తికి ఏం చూడాలి? ఇంట్లో 27 చూడాలండి. 27 and 4 బాధక స్థానం 4, ఈ 4 హౌసెస్ చూడాలి కదా. వస్తువులు పోవడాల గురించి 12th హౌస్ చెప్తాము, లాసెస్ గురించి కాదండి. ఇప్పుడు ఈయన ఇంటికి తిరిగి వస్తాడా రాడా? అది క్వశ్చన్. అంటే 4th కి తిరిగి వస్తాడు ఇంటికి. 4 మళ్ళీ అంటే 4 ట్రావెల్ చూడాలా? 9 సేమ్. ఇప్పుడు వృషభ లగ్నానికి కూడా సేమ్. ఫస్ట్ డెత్ క్యాలిక్యులేట్ చేయండి. స్థానాలు కనెక్ట్ అవుతున్నాయి. 4, 8, 12 కనెక్ట్ అవుతుంది. 4, 8, 12 కాదండి, సేమ్ మారక బాధకాలే క్యాలిక్యులేట్ చేయాలి. స్థిర లగ్నానికి భాగ్యాధిపతి మారకుడు అవుతాడండి. ఎస్. సో ఇప్పుడు లగ్నంలో కుజుడు ఉన్నాడు. లగ్న ఇస్ ఆల్సో ఫాల్ ఇన్ కుజ నక్షత్ర. అవును. సో అదే కుజుడు ఏమి ఇండికేట్ చేస్తున్నాడు? మార్స్ ఆక్యుపై మార్స్ స్టార్ కదండి. అవును. దెన్ ఫాలోస్ ద వీనస్ కదా. చతుర్దాన్ని ఫాలో చతుర్థాన్ని. ఇది ఒకటి బాగుంది. మళ్ళీ తిరిగి వస్తుంది. ఇప్పుడు మారక స్థానాల్లో తీసుకుంటే చతుర్దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈయనే సప్తమాధిపతి కదా, మారకాధిపతి కదా. మారకాధిపతి లగ్నం మీద ఉంటూ చతుర్దానికి కనెక్ట్ అవుతున్నాడు. దశ కూడా కనెక్ట్. అండ్ దట్ మారకాధిపతి ఈజ్ ఆస్పెక్టెడ్ బై ద బాధకాధిపతి ఆఫ్ సాటర్న్. ఎస్ అండి. అవునా? మారకం, బాధకం, చతుర్థం ఆపరేట్ అవుతున్నాయి. అవును. 30th చూడండి, మనకి లాజికల్ గా స్టార్ట్ చేస్తే 30th నుంచి ఫస్ట్ కే రిజల్ట్ వచ్చిందట మనకి. అర్థమైందా? నిన్న వెళ్ళిపోయాడు, ఈ రోజుకే రిజల్ట్ వచ్చింది. నిన్న వెళ్ళిపోతే ఈ రోజుకి ఎట్ట రిజల్ట్ వస్తుంది? ఏమని వస్తుంది చూడండి. ఇక్కడ అసెండెంట్ కస్పల్ సబ్లాడ్, మూన్ కస్పల్ సబ్లాడ్ చూడండి దశాభుక్తులు. సో వీనస్ ఫైనల్ గా. అవును. అర్థమైందా? సో సాట్రాను, మార్సు, రాహువు, వీనస్. రాహు ఏం చెప్తున్నాడు? 11th ఇండికేట్ చేశాడు. 11th ఇండికేట్ చేస్తున్నాడు. వీనస్ ఫాలోయింగ్ ద సన్. వీనస్ ఫాలోయింగ్ ద సన్ కదా. అవును. సన్ మళ్ళా 3 ఆపరేట్ అవుతుంది కదా. అవును. సన్ 3 ఆపరేట్ చేస్తున్నాడు, జూపిటర్ 8 ఆపరేట్ చేస్తున్నాడు. చేస్తున్నాడా?
అవును. మీరు ఎవరు చేయట్లేదు, నేను మాట్లాడినా కదా. లేదు నేను మాట్లాడుతున్నా అండి. ఇవ్వండి లేదండి ఇవ్వండి. ఉమ్. చెప్పండి ఏమైంది, ఇక నేను చెప్పను ప్రిడిక్షన్, మీరే చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడిగానా మీరు ప్రిడిక్ట్ చేసే ముందు? ఎస్ అండి, ఎస్. ఇప్పుడు మనము ఇన్ని ఫస్ట్ బ్రదర్ సెకండ్ బ్రదర్ ఇవన్నీ తీసుకున్నాం కదా, కానీ అవన్నీ తీసుకోకుండా ఇప్పుడు కాల్ చేసింది అమ్మ, వాళ్ళ ఎమోషన్ తీసుకుని మనం లగ్నమే వన్నని పెట్టుకుని దాని నుంచి చూడకూడదా? చూడండి, మీరు చూడండి, అంటే నేను అలా ట్రై చూసే చేయండి, చెప్పాను. ట్రై చేయండి, కన్యా లగ్నం తీసుకొని ట్రై చేయండి. కన్యా లగ్నం కానీ తీసుకుంటారు. అదంతా ఇప్పుడు మీ మదర్ ఎమోషన్, ఇప్పుడు మీ మామయ్య ఉన్నారు, ఆయన ఎమోషన్ ఏమైంది, వాళ్ళ ఆవిడ ఎమోషన్ అయింది, ఇంత దూరం ముత్తాత ఎమోషన్ ఎందుకు తీసుకోవాలి మనం, నాకు తెలియక అడుగుతా. అది తీసుకోక్కర్లే కదా, అందుకని అమ్మ అసలు ఫోన్ అసలు మీ చేసినప్పుడు మదర్ నుంచి నేను ఎందుకు తీసుకుంటాను, నేను తీసుకోను కదా అట్లా. అసలు మహా అంటే వాళ్ళ అలా వైఫ్ అంటారా? అడగాలి, అవునా, లేదంటే వాళ్ళ ఫాదర్ అడగాలి. మీ అమ్మ ఎట్లా అడుగుతారు దాన్ని? అసలు మేము వ్యాలిడ్ టైం చాట్గానే తీసుకోం, ఓకే. అంతే కదా. మీకు కూడా టైం లేదు కదా, మీకు కూడా కుదరలే కదా వేయడానికి. మీరు అనలైజ్ చేస్తే లెక్క. నేను డ్రైవ్ చేస్తూ జస్ట్ మీరు డ్రైవ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు టైం చాట్ వేసుకున్నారో ఆ టైం చాట్ ఏంటిదో అసలు వేయాలని అనుకోలే కదా, ఇదే వేసుకుందాం అన్నారు కదా. అవునవును. బట్ దిస్ ఈజ్ ఏ ప్రాసెస్ యువర్, అంటే మీరు టైం చాట్ వేసే దానిలోనే మిస్టేక్ ఉన్నది. నేనేం చెప్పాను తెలుసు, అంటే మీరు అందరు ప్రిడిక్ట్ చేసేసారా, నేను చెప్పనా? ఏమన్నా అది లేదు, చెప్ప నేను అడగ. చేయాలి ఇంకా. లాభాన్ని ఇండికేట్ చేస్తున్నాడండి రాహు. ఏంటిది? ఇదొకటి లాభాన్ని ఇండికేట్ చేస్తున్నాడు రాహు. సరే, ఫస్ట్ ఉన్నాడు పోయాడు, ఉంటే తిరిగి వస్తాడు రాడు, అది అమ్మో మనిషి కదా, మనిషి కదా. మొక్క అయితే కొంచెం అదే కదా కాస్త కష్టంగా ఉంది. అంటే ఓకే చెప్పడానికి కదా. పీకేస్తే షేర్ ఖానా. మొక్క ఇది కానీ ఇక్కడ కొంచెం కష్టంగానే కనిపిస్తోందండి. ఇది చతుర్థానికి కనెక్ట్ అయింది కదా, లగ్న అవును. నక్షత్రాధిపతి చతుర్థానికి కనెక్ట్ అవడం, ఆయనే బాధకుడు అవును, అవ్వడం, ఇప్పుడు మారకుడు దశాభుక్తి లాట్స్ చూడడం. కూడా ఇండికేట్ చేయాలి, అవి కనెక్ట్ అయినంత మాత్రాన కాదు. ఓకే, ఆయన మరి అందుకే ప్రాసెస్ వెళ్ళాడు, కదా ఇక్కడ. ఆయన అందుకే వెళ్ళాడు, రాహు కానీ ఏమో 3 లాభాన్ని వచ్చింది, చెప్తున్నాడు. 3 వచ్చింది, 4 రాలేదు, 3 వచ్చింది అక్కడ. అర్థమైందా? ఓకే, నెగేట్ అయింది చూడండి ఆ వీనస్. ఇప్పుడు మనకి అసెండెంట్, ఇప్పుడు మూన్ దశాభుక్తి కదా, సో మార్స్, అవును, రాహువు, దశాభుక్తి వీనస్ అంతర. కదా. అవును అవును. సో వీనస్ ఏం చెప్తున్నాడు? వీనస్ తృతీయాన్ని ఇండికేట్ చేస్తున్నాడు. తృతీయాన్ని ఇండికేట్ చేస్తే మారకాన్ని ఎట్టిస్తాడు చెప్పండి. క్యాన్సిలేషన్ వచ్చిందంటారు ఆ, నెగటివ్. ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాడు, అలా ఏదో సర్ది చెప్పుకోవడం అట్లాంటివి జరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే 3 and 11 కనెక్ట్ అయినాయి అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే, అట్లా కూడా అవకాశం ఉంది కదా. యా, తృతీయం కనెక్ట్ అయింది కాబట్టి. తృతీయానికి 3-11 తృతీయం మళ్ళా కనెక్టెడ్ టు 11th కదా. యా, యా క్వశ్చన్ బట్టి భావం చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు మామూలుగా 3 కలవకూడదు, మనకి 3-8-12 కలవకూడదు. 3 ఇప్పుడు 3 వచ్చింది కాబట్టి ఇప్పుడు సర్వైవ్ అవుతాడు. 3 రాకపోతే 4 కూడా ఉండుంటే, ఆ సన్ కూడా అక్కడే ఉండుంటే అప్పుడు అయ్యేది అనమాట. ఆ వీనస్ స్టార్లైట్ సన్ చతుర్థంలో ఉంటే సారీ మేడం అని చెప్పేసేవాళ్ళం. కానీ వీనస్ కేతు 4 లో వచ్చరికి ఫస్ట్ అలానే అనుకున్నాను, కానీ మీరు అన్నట్టు టైం చూస్తే 3 అయితే అప్పుడు క్యాన్సిల్. దశాభుక్తులు కూడా సిగ్నిఫై చేయాలి, సిగ్నిఫై చేయకుండా ఎక్కడ అవుతుంది, యా అన్ని కలవాలి కదా. అదే ఓకే, Okay, మీరు next చెప్పే answer చెప్పండి. reveal మీరు చేస్తారా? ఎవరైనా ఏ స్టాండ్, రెడ్ గ్రీన్ టీమ్ స్టాండ్స్ తీసుకోవచ్చు. 3001 గారు ఏం లేదు, చూస్తున్నా. బాగా ఇన్యాక్టివ్ అయిపోయింది మీరు. వేరే ఊహల్లో ఉన్నారా? వేరే ఊహల్లో ఉన్నాను. పండిత కోర్సులోకి వెళ్ళిపోయారు మీరు. ఇంకా జనజీవన శ్రవంతిలోకి రాలేదు. రైట్, రేపటి నుంచి పండిత కోర్సులు మళ్ళీ విల్ బి బ్యాక్. ఎవ్రీడే అండి, ఎవ్రీడే. ఎవ్రీడే కాదు, మండే టు ఫ్రైడే. ఓకే అండి, వెరీ నైస్. సేమ్ టైమా? సేమ్ టైం 5 PM హైయెస్ట్. ఓకే ఓకే, ఎస్ అండి. నా సైడ్ నుంచి ఉన్నాడనే అండి గ్రీనే. మీరు అంటే ఇది ఫస్ట్ ఇది కదా, ప్రతిదీ మీరు చెప్పిందే వింటున్నాను కాదు, నేర్చుకుంటున్నాను.
ఫస్ట్ రెడ్ అండి, కానీ మీరు చెప్పిన బుక్ చూసాక గ్రీన్ అండి. ఓకే, ఏంది ఇప్పుడు సేఫ్ ప్లేనా? ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ చెప్పండి, అదంతా కాదు, వాళ్ళు చెప్పారు చెప్పండి. గ్రీన్ ఫైనల్ గ్రీన్ ఆన్సర్ గ్రీన్ గ్రీన్ చెప్పనా? లేదు వీళ్ళని అడుగుతున్నాను. ఇంకెవరైనా పార్టిసిపేట్ చేస్తారా? ఎవరు చేయరా? గ్రీన్ సార్. మీరు హౌస్ అని చెప్పేసి 4th కి వెళ్ళారు కదా, అంతే కదా మీరు అన్నది? హౌస్ కాదు, దశాభుక్తులకి అనలైజ్ చేశా, లగ్న స్టార్ని అనలైజ్ చేశా. ఆయన ప్లాన్ అదే, అర్థమైందా? ఎంత పోతే అయిపోతే ఏ గొడవ ఉండదు అనేది ప్లాన్, కానీ బట్ అక్కడ ఏమి ప్లాన్ ఎగ్జిక్యూట్ కాలేదు. అది నా ఆన్సర్. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ కూడా తీసుకెళ్తారు కదా, ఫ్రెండ్కి కూడా ఫోన్ చేస్తారు కదా ఒకసారి లాస్ట్లో. మీరు ఫ్రెండ్ ఎందుకు అంటున్నారు సార్? 11th లాడ్ వచ్చాడు కదా, 11th సాటర్న్ లార్డ్ 11th లో వచ్చాడా? ఉన్నాడు కదా, మెర్క్యూరీ కనెక్ట్ అయ్యాడు కదా సెకండ్ హౌస్ కి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు 10 వచ్చి ఉంటే మళ్ళీ డౌటే కదండి. 11 బదులు 10 వచ్చి ఉంటే మళ్ళీ 10 వచ్చినా కూడా లైక్ 10 కాదు కదా ఇప్పుడు మనకు కావాల్సింది. ఇప్పుడు సాటర్న్ అనేవాడు ఏమీ బాధక స్థానంలో లేడు. వీనస్ ఈజ్ వినోద్ కనెక్టెడ్. గారు, ఇప్పుడు బాధకుడుగా ఎక్కువ పని చేసేది మూనే కదా, బాధకుడిగా మూన్ పనిచేస్తాడు, ఎందుకంటే దాన్ని ఆక్యుపై చేసిన ఆక్యుపెంట్ ఆఫ్ ది హౌస్. ఎస్, రాహు ఈజ్ నాట్ సిగ్నిఫైయింగ్ ఎనీథింగ్ సీరియస్లీ. రాహు అనేవాడు భుక్తిలాడు ఏం చెప్పట్లేదు, అంతరా సూక్ష్మ లాడ్స్ చెప్పట్లేదు. సరే అండి, టైం వేస్ట్ చేయకుండా ఆన్సర్ చెప్తారా లేదా పార్టిసిపేట్ చేస్తారా లేదా? అయిపోయింది. ఆన్సర్ చెప్తానండి. చెప్పండి. ఆన్సర్ వచ్చారు ఆయనకి ఏం అవ్వలేదు. మీరు అన్నట్టు ఫ్రెండ్ కాకూడదు కానీ వాళ్ళ పాత ఇంటికి వెళ్ళి ఒక 5 hours ఆగి తిరిగి వచ్చారంట. అబ్బా, నేను మనసులో అనుకున్నానండి, బయటికి చెప్పలేదు. ఏమని? లగ్న నక్షత్రం 4th కనెక్ట్ అయ్యారు కదా, ఇంట్లోనే ఎక్కడో దాముకున్నాడో చెప్దాం అనుకున్నా, వద్దులే బాగుంటుందని. వాళ్ళ పాత ఇంటికి వెళ్ళారంట, ఫ్రస్ట్రేషన్ తో వెళ్ళిపోయారు. అంటే ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళారు. మధ్యాహ్నం వెళ్ళాక వీళ్ళకి సాయంత్రం అయ్యేదాకా, సాయంత్రం ఎప్పటికీ వచ్చారంట 6:30-7 అట్లా తిరిగి. ఓకే, ఏందట ప్లాన్? ఏంటిదట అయింది ప్లాన్ ఏం లేదు, ఇంట్లో చిరాకు వచ్చి వెళ్ళిపోయారు అంతే. ఓకే, కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో తెలియక మళ్ళీ వెనక్కి వచ్చారు. ఓకే, రైట్. కానీ ఇప్పుడు నేను చెప్పాను కానీ ఓన్లీ కన్యా లగ్నం ఒక్కటే చూశానండి, ఇవన్నీ చూడలేదు. కానీ ఇప్పుడు మీరు అంటుంటే ఇట్లా అన్ని వేసుకోవాలేమో అని అనిపిస్తుంది. అవును నేను మరి. కన్యా లగ్నానికి కుజుడు చిత్తా నక్షత్రంలో కదా అడిగింది. అవును. కుజుడు వచ్చేసి ఇండికేట్ చేస్తున్నాడు. ఓకే, అష్టమాధిపతి నుండి భయం అయితే సిగ్నిఫై అవుతుంది కానీ ఆయన 9 కి కనెక్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి వస్తారులే అమ్మా సాయంత్రం. అంటే మరి స్టార్ లైట్ తీసుకోరా? 12 కదా. ఇంకా స్టార్ లార్డ్ చూడలేదండి. ఉట్టి కుజుడు 9 చూడలేదని అంటే ఎట్లా చెప్పండి? మీరు స్టెల్లర్ ఆస్ట్రాలజీ నేర్చుకుంటూ స్టార్ లైట్ చూడలేదంటే ఎట్లా చెప్పండి? స్టార్ లార్డ్ కదా కుజుడు. స్టార్ లార్డ్ 12 కూడా మళ్ళీ 8 కి ఇండికేట్ అవుతున్నా. 8 కేనా? 11 కి ఇండికేట్ అయింది. 11 కి ఇండికేట్ అవుతున్నా. అది మళ్ళీ 11 ఈజ్ పాజిటివ్ కదా. అవును. ఇవాళ నేర్చుకున్నామండి, ఎందుకు మీరు చెప్పనన్నారు అని అర్థమైంది. ఇలాంటి టాపిక్స్ జనరల్ గా ప్రిడిక్షన్స్ అంటే తిరిగి వస్తారని కాదు, జనరల్ గా ఈ డెత్ ఈ చుట్టుపక్కలని. అవును. సో ఎపిసోడ్ 2 కూడా అయిపోయింది. దీనిలో సెకండ్ పార్ట్, ఫస్ట్ మొక్క తర్వాత మనిషి, 2 సేమ్ టాపిక్స్. సరే, నెక్స్ట్ ఇప్పుడు క్యాలెండర్కి వెళ్దాం. క్యాలెండర్కి వెళ్దాం. చెప్పండి క్యాలెండర్ ఏం కావాలి? క్యాలెండర్ ఎట్లా చూడాలి? ఇలా ఓపెన్ చేయగానే చూడొచ్చు. ఎట్లా చూడాలి కదా, ఎట్లా చేయాలి? ఏం చేయాలి? రైట్. సో బేసికల్లీ ట్రాన్సిట్ క్యాలెండర్ గురించి చెప్పుకున్నాం కదా లాస్ట్ టైము. సో 3001 ఇక్కడ నేను మన శాంపిల్ డేట్ ఆఫ్ బర్త్ 3001 గారిది వాడుకుంటున్నాను. ఆయన పర్మిషన్ ఇచ్చారు. వినోద్ గారు ఒక 1 minute బ్రేక్ తీసుకుందాము. షూర్ అండి, ఆపేస్తున్నాను. నెక్స్ట్ ఏమన్నా ఉందా టాపిక్? గుడ్ నైట్ Q&A ఏమన్నా ఉంది, నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీరు బీటీఆర్ చెప్పారు కదా సార్, ఆ బీటీఆర్ ఒకసారి చూసాను నేను, ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు హానెస్ట్లీ. మినిట్స్ వరకు అది ఆ 3 minutes వరకు అర్థమైంది సార్, ఓకే అది ఎట్లా చేస్తున్నారని. ఆ సెకండ్స్ కరెక్షన్ ఎలా చేస్తున్నారని, అంటే మధ్యలో దాని అంతర్తత్వానికి వెళ్ళిపోయి అంతర్తత్వానికి వెళ్ళడమే కదా.
ఆహా, ఓకే ఓకే. సో అదే ఆటోమేట్ చేశారు కాబట్టి మాకు నొప్పి తెలియట్లేదు, కానీ అంత అది బీటీఆర్ చేయాలంటే అది కొంచెం కూర్చొని చేయాల్సింది. అవును అవును, అంత తత్వానికి వెళ్ళాం. ఇంకా రూలింగ్ ప్లానెట్స్ కూడా మనం మంచిగా చేసుకోవచ్చు. ఓకే. ఇంకొక క్వశ్చన్ అండి, బీటీఆర్ కాదు, రెగ్యులర్ క్వశ్చన్, నాట్ రిలేటెడ్. సో ఇప్పుడు అంటే ఇది మోర్ ఆఫ్ మ్యాచ్ మేకింగ్ రిలేటెడ్ అనుకోండి. ఉమ్, ఒక మ్యాచ్ మేకింగ్ కి మోర్ చాట్ వచ్చింది అనుకోండి పర్సన్ది. ఉమ్. ఆ చాట్ వాళ్ళు మనం ఒకసారి క్లాస్ లో చెప్పుకున్నాం, కొంతమంది టైం మార్చేస్తారు అది ఇది అని, అవును, బాగోలేదు. అది ఎలా డిటెక్ట్ చేయాలి? దాన్ని మీరు డిటెక్ట్ నేను చేయడం ఏం కష్టమే, చేశానంటే, ఎందుకంటే వాడు మార్చిన తర్వాత మీరు ఎట్లా డిటెక్ట్ చేస్తారు? మార్చలేరు. నేను టైం చాట్ వేసి రివర్స్ లో ట్రై చేద్దామని చూశాను, అంటే ఉమ్. మనకి లగ్నము మూనైనా కనెక్ట్ అవుతుందా అని, కానీ అది వర్క్ అయ్యేదట్టు ఏం కనిపించలేదు. అప్పుడు అలా కనుక డౌట్ వచ్చింది అనుకో, అలానా ఎక్స్ అనే అమ్మాయితో నా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి కేపీ ప్రశ్న తీసుకోవడమే. ఓకే, ప్రశ్న తీసుకుంటే అక్కడ మంచిగా 7లు అన్ని మంచిగా వచ్చాయి అనుకో, బానే ఉంటుంది వాళ్ళు ఏది మార్చినా. ఓకే. యా, అంటే నేను ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మన తీసుకున్నా అంటే 3001 గారిది మేష లగ్నంలో కుజుడు ఉన్నాడు, కుజు దోషం వీడికి సెట్ కాదని చెప్పి మార్చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. అది రుచిక మహాపురుష యోగం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా అదే మార్చేవాడు అదే అలానే ఉంటాడు. వాడికి మార్చకూడదనే యా విషయమే తెలియనప్పుడు వాడికి నాలెడ్జ్ ఎందుకు ఉంటుంది? వాడి నాలెడ్జ్ అలానే అవును. ఉంటుంది కదా. యా, నన్ను అయితే ఒకరు యా అడిగారు సార్, కానీ నేనైతే అసలు ఆఫర్ వచ్చిందా మీకు బర్త్ టైం మార్చుకోవడానికి? నాకు కాదు, ఆ. నేను ఒక మ్యాచ్ చూస్తుంటే ఆయనకి ఏజ్ ఎక్కువ ఉందన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉందని సంబంధాలు రావట్లేదు, ఆ అంటే కులదోషం అని చెప్పారంట అబ్బాయికి. ఆ. ఆల్రెడీ 35 ఎంత ఉన్నాయి నాకన్నా పెద్దవారు. ఉమ్, లేదు లేదు, కాకపోతే చూడడానికి పిల్లల్లో ఉంటారు. ఉమ్, ఉమ్. ఒక మంచి టైం చూసి పెట్టండి అని. నాకు అర్థం కాదు మంచి టైం చూసి ఎలా పెడతారని, అంటే క్వశ్చన్ అర్థం కాలేదు స్టార్టింగ్ అసలు. ఆహా. అంటే ఒక 5 years తగ్గించి ఆ. మంచి కుజ దోషాలు ఇట్లా లేకుండా ఒక మంచి రోజు చెప్పంటున్నారు అనమాట. ఓకే ఓకే ఓకే, అలా ఉంటాయి. మనం ఎందుకు చేయాలి నేను ఇందులో? ఎందుకు ఉమ్. చూస్తున్నానంటే కాంప్లికేటెడా కాదా అని చెక్ చేయడానికి చూస్తుంటే నాకేం అనిపించక, అసలు నాకు సరే ఒక అసలు క్వశ్చన్, కరెక్ట్ మీకు అంత ఇచ్చారు. అంత గనక ఉంటే అసలు ఫస్ట్ మీ బర్త్ చాట్లో అనేది లేకుండా ఎవడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. మీ బర్త్ చాట్లో వివాహ యోగం సవ్యంగా ఉందనుకో, వీళ్ళందరూ ఎందుకు చేయగలుగుతారు చెప్పండి? కరెక్టే, అంటే ఇది నాకు కాదు, మనదే వేరే వాళ్ళకి. మనదే అంటే ఎగ్జాంపుల్ నాదైనా కానీ, నాది బాగుంటే మా భార్య నన్ను ఎందుకు ఏమైనా చేయగలుగుతుంది? నాది బాగోనప్పుడే కదా ఆమె ఏదైనా చేసేది. అవును. అది సంగతి. కాబట్టి మనం ప్రపంచంలో ఎవరిని ఐడెంటిఫై చేయని అవసరం లేదు, మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే చాలు. అది ఎస్. 2 మెథడ్స్ చెప్పా. కేపీ అదే ఇప్పుడు క్వశ్చన్ కేపీ యూజ్ చేసుకోమని చెప్పారు. కేపీ యూజ్ అదే కదా చేసుకోమని మీరు- అది చెప్పాను, ఇండివిజువల్ బర్త్ యా చార్టే చెక్ చేసుకోమని చెప్పాను అనమాట. చేసుకోమని చెప్పారు. అవును, యా ఎంత స్ట్రెంత్ ఉంది సేఫ్టీ అవును, వాళ్ళకి అని. అంతే మనకి అంతే. ప్రొడక్షన్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఎలా ఇది లేదనుకుంటా కదండి, ట్రాన్సిట్ క్యాలిక్యులేటర్ ఎక్కడ లేదు అక్కడ లేదా? క్యాలెండర్ లేదు. ఇస్తాం. లేదు. ట్రాన్సిట్ ఐఫోన్ క్యాలెండర్ లింక్, ట్రాన్సిట్ ఐఫోన్ మ్మ్. క్యాలెండర్ ఇస్తాం లింక్ ఇస్తాం. ఇంకా ఈ చార్ట్లో పెట్టండి సార్ తీసుకుంటాం. ఓకే సరే అయితే, పెట్టండి. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చే ఇది వీక్ నా real చార్ట్ time మిస్ నాకు చేయండి ఒక పోత్రి డౌట్ గారు. ఉందండి. ఇంకా ఏంటంటే అంతే, ఇప్పుడు ఇక డౌట్లే. లాస్ట్ 15 minutes ఫర్ ఆల్ డౌట్స్. 3024 గారు ఏదో నా పేరు పిలిచారు. అయితే ఒక్క నిమిషం, యా. నాది కూడా ఒక్కసారి నేను కూడా ఒకసారి చెప్పుకుంటా. సో రేపొద్దున మనం ఏం చెప్పుకోబోతున్నాం? సెలబ్రిటీ చార్ట్లేనా రీడ్ చేసుకునేది? లేదండి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అది ఈ రోజుకా రేపటికా? ఈ రోజు కంటిన్యూ అయితే రేపటికి, లేదంటే ఏ నాకు ఒక సెలబ్రిటీ కాదండి, ఫోబియా సార్ వచ్చిందా? కేపీ ప్రశ్న కూడా 2-3 చెప్పుకున్నాం సార్, 2 చెప్పుకుందామా సార్? కేపీ ప్రశ్న అయిపోయింది కదా. 2 క్లాసెస్ అంటే 2 అయినాయి సార్, అంటే ఒకటి ఎట్లా కూడా మొన్న వారం ఏమన్నారండి 3023 గారు? ఇప్పటికే 5 క్లాసులు అయినాయండి అని అన్నారా? మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు అసలు? మేడం అట్లానే కాదు, మీరు 2 అంటే తన 5 అని స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేశారు. దాదాపు 6 క్లాసులు చెప్పుకున్నాం కేపీ మీద. అవి కాకుండా మన ఇంకా 1 month ప్లస్ చెప్పుకున్నామండి కేపీ. కేపీ మీద చెప్పుకున్నాం. ఇంకేంది, కేపీ అయిపోయింది కదా, వచ్చిందన్నారు కదా. రాలేదన్నా కూడా మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి. కాదండి, కేపీ వచ్చింది కానీ అసలు ఆ ప్రశ్ననే ఒక పెద్ద తీసుకోవాలా వద్దా, అంతే కదా మరి. ఇప్పుడు నాకు
మన ఆ, ఏంటిది మన 3056 గారు కూడా ఒక ప్రశ్న అడిగారు, నేను తీసుకోలేదు. ఆ, అవును. అదే ఏ క్వశ్చన్ తీసుకోకూడదు అనేది అదే ఒక సమస్య. ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఎప్పుడు ఎలా 001 గారు మీరు ఇచ్చింది లింక్ అదేనా సార్? ఇప్పుడు క్లారిటీ అడిగే అవునండి. వాళ్ళకి మనకి క్లారిటీ అదేనా లేకపోతే సార్? అవును. ఓకే. ఓకే. నాకు ఏముందండి నాకు డౌట్ ఏంటంటే అండి, ఉమ్. షష్ఠ భావం గురించి. ఇప్పుడు మనకి ఎవరికైనా వచ్చే అది రోగస్థానం కదా. కాదు, ఆగండి ఒక నిమిషం ఆగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇంతకీ ఓకే. రేపొద్దున ఏం చేద్దాం? Q&A చేద్దామా? ఆ, Q&A ఒకటి చేద్దాం. ఎందుకండి, రెండు చేద్దాం. ఈ 2 గంటలు అదే Q&A అనుకుంటున్నా, చేస్తారా? అదే గంట సేపు అనుకుంటున్నా. Q&A చేస్తారా? గంట సేపు ఏం ఒక చేస్తాము? సెలబ్రిటీ ఒక చార్ట్ చార్ట్ చెప్పుకుని Q&A చేద్దాం. Q&A అంటే ఎంతసేపు రెండు ఉంటది? చేద్దాం. ఆ, ఫస్ట్ సెలబ్రిటీ చాట్ చేద్దాం, మిగిలిన టైం Q&A కి వాడుకుందాం. Q&A ఎంతసేపు? ఇంకో హాఫ్ అన్ అవర్ Q&Aనా? యా. అంతే, 1 అవర్ రేపు. సెలబ్రిటీ చాట్ ఏదన్నా మనం ఇండియన్స్ ది తీసుకుందామా? అంటే చాలా తీసుకుందాం. 1 అవర్ అంతేనా రేపొద్దున? దాని తర్వాత ఓ పని చేద్దాం సార్, లేకపోతే 2 అవర్స్ కదా సార్ మన క్లాసు. 2 అవర్స్ అనే Celebrity ఫిక్స్డ్ ఏం chart- లేదు. 1 అవర్ అంటే 1 అవరే. అదే అదే ఆ. అంటే మినిమం అంటే ఆ. అట్లీస్ట్ మాక్సిమమ్. ఆ. ఓకే, ఒక చార్ట్ తీసుకుందాము. ఓకే, దాని తర్వాత ఆ చార్ట్ మీద కానీ లేకపోతే జనరిక్ క్వశ్చన్స్ కానీ డిస్కస్ చేసి టైం యొక్క ఫీజిబిలిటీని బట్టి ఇంకో చార్ట్ తీసుకుందాం. ఏం చార్ట్ తీసుకుంటారు? ఇంకో సెలబ్రిటీ Celebrity చార్ట్. chart. ఇంకోసారి. ఓకే, రైట్. యా, అట్లా ఒకవేళ లేదు క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి ఆ చార్టే టైం పట్టింది అది అనుకుంటే ఓకే. సో అట్లా ఆప్షన్ పెట్టుకుందాం అనిపిస్తుంది సార్. సరే అయితే. ఒక నెక్స్ట్ అంటే ఫర్దర్ క్లాసెస్ మీరు చెప్తారు కాబట్టి త్వరగానే అయితే. ఫర్దర్ క్లాసెస్ అంటే ఆయన చెప్పడం తొందరగా అవుతుంది, మన తిరిగి వ్యాలిడేట్ చేయడానికి ఇంకో అరగంట వస్తుంది కదా. సో తర్వాత ఇంకేదైనా టాపిక్ ఏదైనా చెప్పుకుందాం చెప్పుకుందాం సార్, ఒక 2 వీక్స్ తర్వాత, నెక్స్ట్ వీక్ కానీ 5 వీక్ కానీ. అంతే. అంటే ఇప్పుడు మనము ఆగస్టులో ఉన్నాం, అర్థమైందా? దాదాపు మళ్ళీ మనం జూలై ఆగస్ట్ వరకు వెళ్ళాలని అంటే 2 వీక్స్ తర్వాత కొత్త టాపిక్ అనవసరం. మనం మళ్ళీ బర్త్ చార్ట్లే కంటిన్యూ చేద్దాం ఇంకో 2 నెలల వరకు, అర్థమైందా? 2-3 నెలల వరకు మళ్ళీ సెలబ్రిటీ చార్ట్స్ తోనే కంటిన్యూ చేద్దాం. చేసుకొని 30 minutes ఒకటి రిలీజ్ చేసుకుందాం హ్యాపీగా. అవును, మీరు త్వరగా చెప్పేసి మమ్మల్ని పంపించేయకుండా. ఇప్పుడు మీరు నా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ దాదాపు ఒక 3 to 4 months వరకు కొత్త టాపిక్ వద్దు. సో మనం సెలబ్రిటీ చార్ట్స్ చేద్దాం. మధ్యలో మీ దగ్గర మీరు చార్ట్లు తెచ్చుకుంటే మీ చార్ట్లు చేస్తా, మీ చార్ట్లు లేకపోతే ఈ చార్ట్లు చేస్తా, అండ్ Q&A చేస్తా, అంతే. దాని తర్వాత టాపిక్ కుండలి మ్యాచింగ్ లోకి వెళ్దాం. ఓకే సార్. 3-4 months తర్వాత అంటే జనవరి ఆ టైంలో మనం కుండలి మ్యాచింగ్కి వెళ్దాం. అర్థమైందా? కుండలి మ్యాచింగ్ లో మనము 2 months చేసుకుందాం కుండలి మ్యాచింగ్. సార్ అక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అంటే ఇది వాళ్ళకి కుదిరితేనే యూఎస్ లో ఉండే వాళ్ళకి. ఓకే, ఈ డిసెంబర్ టైం ఉంటది కదా సార్, అంటే డిసెంబర్ 2nd వీక్ కానీ 2nd వీక్ 3rd వీక్ 4th వీక్ లాస్ట్, వాళ్ళు ఏమైనా హాలిడేస్ కి వెళ్లకుండా అందరు అవైలబుల్ ఉంటే అప్పుడు ఏదైనా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం సార్. ఎందుకంటే ఫుల్ ఖాళీ ఉంటాం అనమాట, బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి. మన స్కెడ్యూల్ మనది పోతా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇంట్లో. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు మరి? అలాగే సార్, అంటే టాపిక్ అప్పుడు చెప్తే కొంచెం సరే, ఓకే, నో ప్రాబ్లం. మనం డిసెంబర్ లో కావాలంటే డిసెంబర్ లో చెప్తా. కుండలి మ్యాచింగ్ చెప్పుకుందాం. కుండలి మ్యాచింగ్ చెప్పుకున్న తర్వాత కుండలి మ్యాచింగ్ ని కంటిన్యూ చేద్దాం. 2 చార్ట్స్ కలిపి 2 ends లో 3 months కంటిన్యూ చేద్దాం మనం. లైక్ మార్చ్ వరకు కూడా కంటిన్యూ చేద్దాం. 3 to 4 months ఇద్దరు చార్ట్స్ కలిపి డిస్కషన్ అనమాట. డిఫరెంట్ డేటా కపుల్ చార్ట్స్ లాగా. అర్థమైంది సార్. ఓకే, 3 to 4 months అయిపోతుంది కదా. మళ్ళీ ఒక 1-2 months మళ్ళీ సెలబ్రిటీ చార్ట్స్ చేసుకుందాం. దాని తర్వాత ముహూర్తం చేసుకుందాం. ఒక 1 month లో మెల్లగా టాపిక్స్ కన్స్ట్రక్టివ్ గా చెప్పుకుందాం. అండి కుండలి గేమ్ కోసం లుకింగ్ ఫార్వర్డ్ అండి. డిసెంబర్ వరకు మనం ఇక్కడ ఒక కొన్ని చార్ట్స్ చేసుకుందాం. అది ఐడియా, ఇది నా ప్లాన్. అక్కడికి తర్వాత ఇక జూన్ జూలైలో మళ్ళీ గురు పౌర్ణమికి గురువులందరికీ నమస్కారం చేసుకుని వెళ్ళిపోదాం, అంతే, అయిపోతుంది. ఏమైంది? కరెక్టే కదా? ఏం లేదు సార్, వెళ్ళలేదు సార్. ఓకే, 2-4 గా చేయొచ్చు. ఓకే, రైట్. వినోద్ గారు, ఇప్పుడు ఈ ట్రాన్సిట్ క్యాలెండర్ లోకి వెళ్తే మీరు అక్కడే ఆగిపోయాను. వెళ్తారా? ఎందుకు వెళ్ళాలి? పైన ఇప్పుడు సెట్టింగ్స్ ఉన్నాయి కదండి. అవును, ఇది ప్లానెట్ వెయిట్ అనేది వదిలేసేయండి సార్. ఇంకా నేను పూర్తిగా చేయలేదు. ఒక్కటే రెడ్ గ్రీన్ ఎల్లోలు పెట్టుకోండి ప్రస్తుతానికి. ఇంకా చాలా ఆటోమైజ్ చేస్తా. దీనిలో మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నది, ఆమె లొకేషన్ ఎక్కడ ఉన్నది కూడా యాడ్ చేసి చేస్తా, చాలా చేస్తా. అయితే ఇప్పుడు ఫస్ట్ అది మనం ఉండే ప్లేస్, సెకండ్ మనం
యాక్చువల్గా ఇది రివర్స్ చేయాలి, కానీ ఇది రివర్స్ ఉన్నది. యాక్చువల్గా ఇటు వస్తుంది, మారుస్తుంది. ఇప్పుడు మీరు ఇది ప్రొద్దుటూరు తీసారనుకో, ఈవెంట్ ప్లేస్ అని వస్తుంది, ఇక్కడ బర్త్ ప్లేస్ అని వస్తుంది. ఇప్పుడు ఏది ఇది ఉల్టా ఉందా? ఫస్ట్ దాంట్లో బర్త్ ప్లేస్, సెకండ్ సార్ దాంట్లో ఇక్కడ ఏది ఉందో అది ఎంటర్ చేయండి. ఈవెంట్ ప్లేస్ దగ్గర ఈవెంట్ ప్లేస్, ప్లేస్ ఆఫ్ బర్త్ దగ్గర ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీకు సరిపోతుంది. ప్లేస్ హోల్డర్ ఉంది కదా ఓకే. ఆల్రెడీ. ఎస్, ఓకే అండి. Yes. ఓకే, రైట్. నెక్స్ట్. సో అది ప్లాన్. ఏమంటారు 3023 గారు? బానే ఉందా ప్లాన్? అండి బాగుంది. అల్టిమేట్లీ మీరు బర్త్ చార్ట్ చెప్పడమే కావాలి కదా, ఇంకా ఏమీ లేదు కదా. అవునవును, అది రావాలి ఫస్ట్. అర్థమైందా? ప్రశ్నని 3038 గారు మీరేం కంగారు పడకండి, ఆటోమైజ్ చేస్తాం. హ్యాపీగా ఉండండి. సార్ థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఎస్. తర్వాత రేపు ముహూర్తం చెప్పుకుందామండి. ఏ ముహూర్తం? ఇప్పుడు చెప్పింది అదే కదా గురుగారు. ముహూర్తం ఎట్లా పెట్టుకోవాలని అది ఎప్పుడు అని అంటే 2027 మార్చిలో చెప్పుకుంటాం మనం ఆ టాపిక్. అంతే. 2026 డిసెంబర్లోనేమో కుండలి మ్యాచింగ్ చెప్పుకుంటాం. ఇక దగ్గరికి వస్తున్నానంగా ముహూర్తం అన్నట్టు. ముహూర్తం పెట్టుకోండి, టాటా బై బై. అంతే. లాస్ట్ ఎవరైనా ముహూర్తం పెట్టుకొని స్టార్ట్ చేస్తారు, మనం ముహూర్తం పెట్టుకొని end చేస్తాం. ముహూర్తం పెట్టుకోండి, టాటా బై బై. కాదండి, మనం ముహూర్తానికి ముహూర్తం పెట్టాం ఎప్పుడు చెప్పుకోవాలని. కాదండి, ముహూర్తం అయితే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాం కదా. ముహూర్తం ఏం ప్రాక్టీస్ చేస్తారు మీరు? ఈ గోల్డెన్ ఈ ట్రాన్సిట్ క్యాలెండరే మీకు ముహూర్తం. అర్థమైందా? మీరు ప్రాక్టీస్ చేసేది ఏంటిది? ఏం ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు? మీరు ముహూర్తాలు ఎట్లా పెట్టాలనుకుంటున్నారు? దేనికి పెట్టాలనుకుంటున్నారు? దేనికి వాడాలనుకుంటున్నారు? అది చెప్పండి. పెళ్లిళ్ళ చేస్తారా? అదే అనుకుంటున్నాను సార్. ముహూర్తం పెట్టి రోజు పెళ్లి చేసుకుందాం. అదే నాకు అర్థం కాలేదు. అది దేనికి పెడతారు చెప్పండి మీరు ముహూర్తం? అదే కారు కొనుక్కోవాలనో, లేకపోతే ఒక ప్లేస్కి వెళ్ళాలనో, లేకపోతే ఏ ఉంటాయి కదా. ఏ ప్లేస్కి వెళ్ళాలా అవన్నీ మీ లగ్న నక్షత్రం బాగున్నా చూసుకోండి, సరిపోతుంది. అర్థమైందా? మీకు రెడ్, గ్రీన్, ఎల్లోలో క్యాలెండర్ ఉంది కదా, దీని ప్రకారంగా చూసుకోండి, సరిపోతుంది. అంత డీటెయిల్గా అవసరం లేదు. లగ్న నక్షత్రాధిపతి అనుకూలంగా ఉన్నాడా లేదో చూసుకోండి, సరిపోతుంది. సరే. ఈ లగ్న నక్షత్రాధిపతి మీరు పెట్టే టైం, ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, ఇప్పుడు నెల రోజుల తర్వాత వెళ్ళడం ఉండదు కదా, ఒక అరగంటలోనో గంటలోనో వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఆ లగ్న నక్షత్రాధిపతి అనుకూల భావాల్లో ఉన్నాడు, దుస్థానాల్లో ఉన్నాడో చూసుకోండి. దాని నక్షత్రాధిపతి ఎట్లా ఉన్నాడో చూసుకోండి, సరిపోతుంది. ఓకే, సరేనా? సరే. తర్వాత వివాహ ముహూర్తము, తర్వాత గృహప్రవేశము, గృహారంభము, ఇట్లాంటివి ఎట్లా పెట్టాలి ముఖ్యంగా అవి పట్టుకుందాం. సరేనా? సార్ అవి మెయిన్ ఈవెంట్స్ అంతే. ఇంకా చైల్డ్ బర్త్ ముహూర్తం ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తారు, మీకు వచ్చేసింది ఆల్రెడీ. అది చెప్పేశాను నేను. రాలేదా? మీరు చెప్పారు సార్, అందులో డౌటే లేదు. మీరు చెప్పేశారు. ఎస్, నేను చెప్పేశాను. తర్వాత మీకు ఏ ట్రాన్సిట్లో అయినా కానీ మీరు పట్టుకొని మీరు చెప్పచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడున్న గోచారం నమ్మో, ప్లీజ్ చెప్పద్దు. వద్దు. అదే దాని తర్వాత నెక్స్ట్ మీరు చెప్పాలంటే 3024 గారికి కన్సెప్షన్ ఒకటి చెప్పండి చాలు. చెప్తాను డెఫినెట్లీ చెప్తా. కన్సెప్షన్ ముహూర్తం చెప్తాను, నేను చెప్తాను, అది కూడా చెప్తాను. ఓకే. దాని ప్రశ్న కన్సెప్షన్ ముహూర్తం కాంబినేషన్ అనేది మంచి ప్యాకేజ్ అనమాట. అది వెనక్కి వెళ్ళి 9 months వెనక్కి వెళ్ళి ప్రశ్నలు ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ సైకిల్ డేట్స్ పట్టుకొని దాన్ని బట్టి కన్సెప్షన్ ముహూర్తం ఎట్లా డిసైడ్ చేయాలని, అది ఒక కేసు. మామూలుగా పెళ్ళైన తర్వాత శోభన ముహూర్తం పెట్టడానికి కన్సెప్షన్ ముహూర్తమే అది కూడా. రైట్. నెక్స్ట్ ఇంకా కన్సెప్షన్ అన్నా, నేను ఆయన ఇన్సెప్షన్ గురించి చెప్తాను అనుకున్నా. ఓకే. ఇంకా పాపం 3023 గారు డౌట్. ఎస్ అండి, 3023 గారు ప్లీజ్ ఆస్క్ డౌట్స్. డౌట్ అంటే ఇప్పుడు మనకి షష్ఠభావం ఉంటుంది కదండి, ఉంటుంది. 6th రోగము, రుణము, అంటే రోగస్థానం, రుణస్థానం కదా. సరే, మనం రుణంని పక్కన పెడితే ఫర్ టైం బీయింగ్ ఓన్లీ రోగస్థానం ట్రై చేస్తే, ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క డిజీజ్ కారకత్వం కదా. సన్ వచ్చేసి బీపీ అని, మూన్ అంటే లంగ్స్ అని, మార్స్. అసలు నాకు మీ హెడ్డింగ్ చెప్పరా, మీ క్వశ్చన్ యొక్క హెడ్డింగ్ చెప్పరా? ఏ రోగం ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం ఒక చార్ట్ లో? ఓకే, డాక్టర్ చెప్తాడు కదా, మీరెందుకు చూడాలి? అప్పుడు డాక్టర్ కాదండి, మనం ఒక చార్ట్ మన దగ్గరకు వస్తే డాక్టర్ లేకుండా, ఎందుకు డాక్టర్ ఉన్నారు కదా, ఉన్నారు డాక్టర్ ఉన్నారు, వెళ్తే చెప్తారు అన్ని టెస్ట్లు చేసి.
వాళ్ళు ఎందుకు ఎవరు లేకుండా మనకు ఒక చార్ట్ ఉంటే సో మన చార్టే మనం ఎనలైజ్ చేసుకుంటున్నాం ఎందుకు అనుకున్నాము. ఎందుకు అనేది క్వశ్చన్. ఎందుకంటే తెలుసుకోవాలి కాబట్టి. తెలుసుకొని ఏం చేస్తారు? తెలుసుకుని అయ్యో అని బాధపడతాం. కాదు అయ్యో అని కాదు, తెలుసుకొని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఫిక్స్ అవుతాం. అది ఓ యా ఎంబీబీఎస్ ఇది డాక్టర్ బాగుంది. దగ్గరికి వెళ్తే చెప్తాడు కదా, ఫిజిషియన్ కాదండి, దగ్గరికి వెళ్తే చెప్తారు కదా. కొంతమంది ఏమో ఒక ఒపీనియన్ కాదు 2 ఒపీనియన్స్ అంటారు, ఇంకో ఒపీనియన్ తీసుకోవాలంటారు. అసలు మనకి చార్ట్ లో ఒక నాలెడ్జ్ అనేది ఉందనుకోండి, ఓకే ఈ బాడీ పార్ట్ కి ప్రాబ్లం ఉంది ఆర్ ఈ టైంలో ప్రాబ్లం వస్తుంది హెల్త్ రీత్యా అని అనుకుంటే అవును, మనకి కొంచెం డిఫికల్టీ కాషియస్ టైం గా ఉండొచ్చు కదా. బేసికలీ నేను చెప్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూ. హెల్త్ ఉమ్, అనే దాన్ని డయాగ్నైజ్ చేయడానికి ఉమ్, ఆస్ట్రాలజీ కన్నా మెడికల్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉన్నది, అనలైజ్ చేయడానికి చేయగలుగుతుంది. అది ఒక పాయింట్. ఆస్ట్రాలజీ అనేది రీడ్ చేయగలుగుతుంది కానీ సొల్యూషన్ ఏమో మెడిసిన్ ఇవ్వగలుగుతుందా, రెక్టిఫై చేయగలుగుతుందా? చేయలేదు కదా. రెక్టిఫై చేయలేదు కానీ ఒక చేయలేదు. డైరెక్షన్ ఇస్తుంది కదండి, డైరెక్షన్ అదే కదా డాక్టర్ మన ఇస్తాడు కదా, ఆస్ట్రాలజీ అదే పర్పస్. చెప్తున్నా. డైరెక్షన్ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తాడు, బికాస్ డాక్టర్ ఈజ్ సుపీరియర్ దాన్ ఆస్ట్రాలజీ ఇన్ ఏ మెడికల్ కార్నర్. టైం ఆయన ప్రిడిక్ట్ చేయలేడు, ఓకే, టైం ఫ్యూచర్ ఎట్లుంటుంది అట్లుంటుందని చెప్పలేడు. కానీ ఒక డిసీజ్ తెలిస్తే ఇది ఇంతకాలం తగ్గుతుంది, ఇంతకాలం ఇట్లనే ఉంటుంది, ఇది ఇంతే ఇంత మారదు అనేది ప్రిసైజ్గా వాళ్ళు చెప్పినంతగా ఆస్ట్రాలజర్స్ చెప్పలేరు. చెప్తారంటే నమ్మద్దు నా ఉద్దేశంలో. అర్థమైందా? సో అసలు మనం రోగభావం అనలైజ్ చేయకపోవడమే గుడ్ అంటారా? గుడ్ అని అనట్లేదు, ఓకే. సో హెల్త్, మీకు హెల్త్ గురించి ఆల్రెడీ మనకు అన్ని భావాలు తెలుసు కదా, హెల్త్ బాగుంటుంది లేదు ఏది అనేది. ఆయుర్దా యోగము, తర్వాత ఆరోగ్య యోగము, అవన్నీ కూడా మనం చార్ట్లో నుంచి భావాలతో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలానే మీరు అసలు ఏ హెల్త్ ఏంటిది అనేది సైన్స్ గురించి ఆల్రెడీ చెప్పాం కదా. ఒక బేసిక్ ఇస్తాను, ఇప్పుడు కూడా ఓవర్ ఇస్తాను. సో అక్కడున్న నాలెడ్జ్తో మనం ఐడెంటిఫై చేసుకుంటాం, ఓకే. సో రోగం అనే దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్దాయ యోగం అనేది బలంగా ఉందనుకో, మంచి విషయం. ఆయుర్దాయం బాగుండాలి, కారకుడు, ఆయుస్థానము, తర్వాత లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి, వీటికి ఏమి వక్రత్వాలు లేకుండా మంచిగా ఉంటే ఆ నేటివ్ హెల్తీగానే ఉంటాడు, సమస్య ఉండదు. అది ఒకటి. ఒకవేళ ఓన్లీ సన్ కూడా ఆరోగ్య కారకుడు కదా, కొన్నిసార్లు సన్ అఫ్లిక్ట్ అయి ఉంటాడు, ఆయన డాక్టర్ అయి ఉంటాడు, కానీ ఇంట్లో పేషెంట్లు ఉంటారు. అర్థమైందా? సో ఆయనకేం కాదు, కానీ వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటాడు, చేయాల్సి వస్తుంది. అది సర్వీస్ అంటే ఆయన జాబ్ అనుకోకండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అర్థమైందా? అట్లాంటివి ఉంటాయి. సో బేసికలీ 6 అనేది మనకి రోగస్థానం చెప్తుంది. 6వ స్థానానికి లగ్నాధిపతికి, అష్టమాధిపతికి 168 కనుక 3 దెబ్బతిన్న దానికి సంబంధించిన టైం ట్రిగర్ అవ్వడం, ప్రోగ్రెషన్లు దశ ట్రిగర్ అయినప్పుడు నేటివ్ విల్ గో ఫర్ ద బెడ్ రిడన్ అనమాట, మళ్ళీ మంచం మీద నుంచి లేవలేడు. అదే 1-6 కనుక అఫ్లిక్ట్ అయిందనుకో, 8th బాగానే ఉంది కాబట్టి బెడ్ రిడన్ ఏం అయిపోడు అనమాట. జస్ట్ ఆ 6th ఒక్కటే పోయిందనుకో, కొంచెం మెడిసిన్స్తో మేనేజ్ చేస్తాడు. 1 and 6 అనుకో, పోడు కానీ చనిపోడు కానీ రోగాలతో నడిపిస్తూ ఉండాల్సి వస్తుంది అనమాట, కాంప్లెక్సిటీ. అది ప్రాబ్లం. అర్థమైందా? ఇలా 168లని మనం పట్టుకొని అర్థం చేసుకోవాలి. దానికి దశాభుక్తులు, దశా సీక్వెన్స్, వర్క్, లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా మనకి డిఫైన్ చేస్తూ ఉంటాయి. అసలు నువ్వు జాతకం చూసినా చూడకపోయినా ఒక జాతకుడు, ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని తను కాపాడుకోవాలి. ఆరోగ్యం, లగ్నం లేకపోతే ఏమీ లేదు, జాతకమే లేదు. అవునా? లగ్నం లేకపోతే ఎన్ని గ్రహాలు ఉన్నా ఏమున్నా జాతకం లేదే కదా, ఏనట్టే కదా. కాబట్టి లగ్నం ఇంపార్టెంట్ ఎలానో హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ ప్రైమరీగా. సో ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరు ఏం చేయలేరు, అది సంగతి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత రాసు కాల పురుషాంగాలను ఉన్నాయి కదా, మేషం నుంచి మీనం వరకు, అవే లగ్నం నుంచి రాశి రీత్యాను రెండింటిని ఓవర్లాప్ చేసి చూసుకోవాలి. రాశి రీత్యా కూడా చూసుకోవాలి అంటే చంద్రుడి నుంచా? లగ్నం నుంచి, రాశి నుంచి, న్యాచురల్ రాశి. ఇప్పుడు మేషం తల గురించి చెప్తుంది, అర్థమైందా? తలకు సంబంధించిన ఏముంటాయి? మెమరీ, తర్వాత హెడ్, బ్రెయిన్, ఇట్లాంటివన్నీ, న్యూరో, ఇవన్నీ. న్యూరో అంటే మళ్ళీ నరాలు అయినా కానీ అది హెడ్ మీదే వస్తుంది కదా, అట్లా అనమాట. తర్వాత రాహు కూడా హెడ్ అనమాట, రాహు కూడా హెడ్. ఓకే, రాహు హెడ్. తర్వాత నెక్స్ట్ వృషభం ఏంటిది? మెడలో ఏముంటాయి? థైరాయిడ్ గ్లాండ్, అవన్నీ కదా. సో కాబట్టి థైరాయిడ్ రిలేటెడ్. తర్వాత మిథునం ఏముంటుంది? గొంతు, ఏంటి ప్రాబ్లమ్స్ అనమాట. కాబట్టి గొంతు, థ్రోట్, ఇట్లాంటివన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అట్లా. కర్కాటకం, మిథునం కూడా బ్రీతింగ్, నోస్, తర్వాత సైనస్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా చూడండి, అవే అనమాట మళ్ళీ. సో తర్వాత లంగ్స్, చెస్ట్, బ్రీతింగ్, నిమ్ము,
ఇట్లాంటివన్నీ అనమాట. తర్వాత సింహం లియో, అదేంటిది హార్ట్ సైన్, అట్లనే స్పైన్ గురించి చెప్తుంది అనమాట. తర్వాత కన్య డైజెషను, తుల ఏంటిది, తర్వాత నడుము, తర్వాత కిడ్నీలు, ఇవి కూడా చెప్తుంది. తర్వాత జెంటికల్ ఆర్గాన్స్ గురించి కూడా చెప్తాయి అనమాట. తులా చెప్తుంది, వృచ్చికం కూడా చెప్తుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ధనస్సు ఏంటిది, టైస్, కిడ్నీస్, ఇది కూడా జెంటికల్ ఆర్గాన్స్ గురించి కూడా చెప్తుంది అనమాట. మకరం ఏంటిది, కాళ్ళు, తొడలు, తర్వాత పిక్కలు, బోన్స్, ఇవన్నీ కూడా అనమాట. కుంభం ఇది కూడా, ఇది పిక్కల కిందికి వస్తుంది, కాళ్ళ కింద పాదాల కిందికి వస్తుంది నేను. సో అలా లగ్నం నుంచి అన్ని భాగాలు. తర్వాత ద్వితీయం మళ్ళీ నేత్రస్థానం, అట్లనే చెవులు, ఇలా అన్ని భాగాల గురించి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, వీటి గురించి వస్తుంది. సో వాళ్ళకి ఆ లగ్నం నుంచి అది ఏ రాశి అయింది, 6వ స్థానం. ఇప్పుడు మేష లగ్నం వాళ్ళకి 6th హౌస్ అయింది కాబట్టి డైజెషన్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఇష్యూ ఇన్ కేస్ దట్ మెర్క్యూరీ గ్యాట్ అఫ్లిక్టెడ్. అదే ఇప్పుడు మనకి మకరం లేకపోతే మీన లగ్నం అనుకోండి, మీన లగ్నానికి న్యాచురల్ జోడియాక్ సైన్ 6th వచ్చేసి 7th అయిపోతుంది కదా. న్యాచురల్ జోడియాక్ సైన్ ఇప్పుడు కన్యా గురించి చెప్పారు కదా మీరు, 6th హౌస్ డైజెషన్ అన్నారా కన్యా? అవును, దీనికి ఏంటిది 6th హౌస్ సింహం అవుతుంది. రవిని చూసుకోవాలి, అయితే రవిని చూసుకోవాలి. నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు మీన లగ్నానికి 6th స్థానము మామూలుగా న్యాచురల్ జోడియాక్ సైన్ లో హార్ట్ సిగ్నిఫై చేస్తుంది, హార్ట్ స్పైన్. అవును, హార్ట్ స్పైన్, ఎస్. కానీ మీన లగ్నానికి 6th స్థానం వచ్చేసి రివర్స్ లో అడిగారు. రివర్స్ లో అడిగాను కదా, అదే అంటే ఏది డామినేట్ చేస్తుంది అని అడుగుతున్నా, ఏ బాడీ పార్ట్ డామినేట్ చేస్తుంది అంటే న్యాచురల్ తీసుకోవాలా, లగ్నం నుంచి ఏది ఎక్కువ పర్సెంటేజ్ అని ఉద్దేశం. లగ్నం నుంచి చూడండి, రాశి ముఖ్యం అన్నమాట, అర్థమైందా? రాశి అనేది ప్రైమరీ. లగ్నం నుంచి అది ఎన్నో భావం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అఫ్లిక్షన్, ఏ అధిపతులు కలుస్తున్నారు అక్కడ. ఇప్పుడు 6th హౌస్ అండి, ఈ 6th లార్డ్ వచ్చేసాడు, ఈ 6th లార్డ్ సన్ కాబట్టి అఫ్లిక్టెడ్ ఇందా మిథునం అనుకోండి. సో అప్పుడు మిథునం ఆ షష్టాధిపతి ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడే అఫ్లిక్ట్ అవుతున్నాడు కదా, కాబట్టి ఆ సంబంధించిన సైన్లో రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. మిథునం థ్రోట్ రిలేటెడ్ ఇస్తూ ఉంటాడు అట్లా. ఓకే, సో తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మేషానికి సింహం వచ్చి హార్ట్ రిలేటెడ్ అవుతుంది. అవును, ఓకే, కానీ లగ్నం ఫర్ ఎగ్జాంపుల్ మీన లగ్నానికి అది వేరు కదా. ఓకే, మీన లగ్నానికి 6 అంటే మనకి డైజెషన్ కదా, డైజెషన్. అప్పుడు హార్ట్ ప్రాబ్లమా డైజెషన్ ప్రాబ్లమా ఏది తీసుకుంటాం మనం ఎక్కువగా? రెండు తీసుకోవాలి, అదే చెప్తుంది. అర్థమైందా? సైన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, సైన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత మిగిలింది ప్లానెట్ కాంబినేషను అవన్నీ టైంకి ట్రిగర్ అయినప్పుడు. అసలు ఫస్ట్ ఈ జాతకుడు రోగి అని మీరు నిర్ధారించాలి కదా, అప్పుడు. ఇప్పుడు ఇవన్నీ కాకుండా 6 చాలా బాగుంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 6, 8 బ్రహ్మాండంగా ఉంది అనుకుందాం, ఏం అఫ్లిక్షన్స్ లేవు, బాగుంది. కానీ వేరే ఏదన్నా భావంలో సే ఫర్ ఎగ్జాంపుల్ 3rd భావం, దశలు మీ దగ్గర మీ మదర్ చార్ట్ ఉంది కదా ఎగ్జాంపుల్, దానిలో ఏమి పోకుండానే దెబ్బతిన్నే చూసారు కదా. అవునవును, అది వక్రత్వాల వల్ల ఒక స్టేజ్ లో ఎఫెక్ట్ అయింది కదా అట్లా. ఇప్పుడు 6th లార్డ్ చూడాలి, 6th లో ఉన్న గ్రహాన్ని కూడా చూడాలి సార్. ఆ గ్రహాలను చూడాలి, దశ చూడాలి, భుక్తి చూడాలి, అన్ని కలిపి ఆల్ టుగెదర్ యూ హావ్ టు మిక్స్. అంటే లార్డ్ ఎక్కువ ప్రిఫరెన్స్ మన సేమ్ అండి. ఇప్పుడు 6వ భావానికి కారకుడు అధిపతి, ఆక్యుపెంట్, లార్డ్, కారకాన్ని మనం పెట్టుకున్నాం కదా హౌస్ అనాలిసిస్. సేమ్ అదే అనాలిసిస్ ప్రకారంగా పోవడమే. ఇక్కడ ఎవరెవరిని పెట్టుకున్నాం? ఆక్యుపెంట్, లార్డ్, కారక, వీళ్ళని తీసుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ నక్షత్రాధిపతులు ఎలా ఉన్నారు, బాగున్నారా, వాళ్ళ లైట్ స్కోర్లు బాగున్నాయా, వాళ్ళ కెపాసిటీలు బాగున్నాయా, తర్వాత వాళ్ళు ఏ సైన్స్ లో ఉన్నారు, వాళ్ళ స్టార్ లార్డ్స్ ఏ సైన్స్ లో ఉన్నారు. మీరు కొన్ని హెల్త్ చార్ట్స్ తీసుకోండి, మీరు ఏది ప్రాక్టీస్ చేస్తే మీకు అదే వస్తుంది, మీకు ఏది కావాలంటే అది ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఏ భావం అయితే పోయిందో 6వ భావం కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ 9వ భావం పోయింది అనుకోండి, 9వ భావం రాహుకేతులతో ఎఫ్లిక్ట్ అయినా లేకపోతే శనికుజులతో ఎఫ్లిక్ట్ అయినా, 9వ భావం పోయినప్పుడు తొడలు, కాళ్ళు ప్రాబ్లం వస్తుంది అని మనము అనుకోవచ్చా? లేదు అంటే ఫస్ట్ రోగానికి 6th హౌస్ కదా, 6th ఆక్యుపెంట్, లార్డ్, కారక, అది వెల్త్ గురించి అవ్వచ్చు కదా, వాడేదో స్టాక్స్ లో 6, 8 బాగుందని అనుకున్నాం అనుకోవడానికి. అప్పుడు దశ వస్తుంది కదా, ఏజ్ వస్తుంది, దశ వస్తుంది, దానిలో ఇప్పుడు మన సేమ్ బెలూన్ కాన్సెప్ట్ అండి. హెల్త్ కూడా వీడికి హెల్తే ప్రాబ్లం వస్తుందని మీరు ఫిక్స్ అయ్యారు. ఓకే, సో ఆ హెల్త్ లో ద చార్ట్ లో ఏదైతే వీక్ సైన్ లో ఉన్న కాంబినేషన్, ఇప్పుడు మీ చార్ట్ లో సంబంధం లేకుండా 6తోనే
కనెక్ట్ కాకుండా కూడా కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ ట్రిగర్డ్ దశ వస్తుంది, అప్పుడు వీక్ అవుతుంది హెల్త్. ఏ సైన్ లో అయితే వీక్ గా ఉంటుందో ఆ సైన్ ట్రిగర్ అవుతుంది. ఓకే ఓకే, ఓకే అండి. అదే దీని గురించి ఇంకా రీసెర్చ్ చేయాలని కానీ మళ్ళీ ఏది చేస్తే అదే వస్తుంది, ఎందుకు వచ్చింది చెప్పా కదా, అంటే ఇష్టం. ఏది చేస్తే అది వస్తుందంటే గురుగారి ఉద్దేశం దాని మీద మీకు పట్టు వస్తుందని, కానీ రోగాలు వస్తాయి. కాదండి, రోగం వస్తుందని కాదు, యూనివర్స్ ఆ డైరెక్షన్ లోకే తీసుకెళ్తూ మీరు ఉంటుంది. ఎక్కువ ఆలోచించద్దండి, మీరు ఎక్కువ ఆలోచించద్దు. ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు. ఓకే, ఈ యూనివర్స్ కి ఏం పని లేదా? రైట్ రైట్ రైట్. ఇంకా అంతే, దట్స్ ఆల్ ఫర్ ద డేనా? సార్ ఇంకో డౌట్. ఇంకొక డౌట్ చెప్పండి. లేదు సార్, సీరియస్ గా బుక్ లో రాస్తాను, ఎక్కడ రాస్తాను మర్చిపోతాను. ఓకే సార్, రేపు తెచ్చుకోండి అయితే. ఓకే, సీరియస్ గా అయితే రాస్తాను సార్. ఓకే. ఎలా అనిపించింది ఈ రోజు క్లాస్ అయితే? మీరు 3024 గారికి ట్రాన్సిట్ క్యాలెండర్ చెప్పండి. అదే సార్, లేదు నేను ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. నేను రేపు చేసి నేను వినోద్ గారికి చూపిస్తాను ఆ హోంవర్క్. చూపించండి. క్లాస్ ఎలా ఉందంటే మీరు చూపించొద్దా? ఇదేంటండి? చూపించండి. చూపించద్దాం లేదే నేను. చూపించొద్దు అంటున్నారేమో. అయ్యో లేదండి, లేదు, చూపించండి. డెఫినెట్లీ మీ విద్యార్థి ఎదుగుదలని మీరు చూడాలి. అయ్యో ఖచ్చితంగా అండి, వెల్కమ్. రైట్. నాకు ఇంకేమైనా చాట్ ఇస్తా అంటే ఇవ్వండి, దాని మీద కూడా నేను వర్కౌట్ చేస్తా. మీ చార్ట్ చూస్తారండి? మీరు పొద్దునకి ఒక 4 సెలబ్రిటీ చార్ట్లు, మీకు నచ్చిన కమాండ్ ఉన్న సెలబ్రిటీ చార్ట్స్ ప్రపంచంలో ఎవరన్నా ఉంటే వాళ్ళు. మెస్సీ చార్ట్ ఒకటి పెండింగ్ ఉందండి. మెస్సీ ఫ్యాన్స్ ఎవరున్నారు? రేపు అది పూర్తి చేద్దామా? మెస్సీ ఫ్యాన్స్ ఎవరున్నారు? ఎవరు లేరు. 3024 మీరు ఫ్యానేనా ఆల్రెడీ? కొంచెం ఫ్యానే అండి. ఓకే సార్, ఈవెంట్స్ డేటా కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఆయన వృశ్చిక లగ్నం, నాట్ మకర లగ్నం. ఓకే, yes అండి, yes. ఓకే. నాకు ఆయన స్టేజ్ మీద ఏడిస్తే ఎంత బాధేసిందో పాపం అనిపించింది. అయ్యో, షూర్ అండి. గారు మీరు నా చార్ట్ మీద వర్కౌట్ చేయండి. నేను చేస్తానండి. మీది నేను మీరు డైనమిక్ చార్ట్ కూడా తీసుకోవాలట, గురువు గారు చెప్పారు. నాకు మీ డీటెయిల్స్ ఒకసారి కావాలండి. ఏదో ఒక ఎపిసోడ్ లో ఉండే ఉంటుంది కానీ. ఇదిగోండి ఇక్కడ 3024 ఎంత అండి నెంబరు? 03 అండి. 03 నోట్ చేసుకోండి. 19th June 2000 11:45 AM హైదరాబాద్ అండి. అది కాదండి, క్లాస్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది సార్. జాయిన్ స్క్రీన్ షాట్ తీసుకోపోతే అది ఎండ్ అయిపోయింది కాల్. అయ్యో, తీసుకోండి మళ్ళీ. తీసుకుంటున్నా. నాకేమైనా ఇచ్చేదేమైనా ఉందా? నాకు తీసుకోండి. ఇవ్వండి, మీది చెప్పండి మరి. 3 October 7th 84. ఒక్క నిమిషం, ఎవరైనా రాస్తున్నారా? అది కాదు, 3023 ఎంత అండి మీది? 100 అనుకుంటానండి. 100 లేదా? 84 చార్ట్ లోనే ఉన్నారండి. ఇదే కదా? ఇదే అండి. ఇది 7th October 1984 తీసుకున్నా. 1440 హైదరాబాద్. 3032 కూడా అండి. 3032 గారు. ఎస్, ఏంటి కబర్లు? ఏం లేవండి. ఇప్పుడు వినోద్ గారు ఎట్లా తీసుకొని రావాలండి? ఇప్పుడు కింద నక్షత్రాల్లో రెడ్, ఎల్లో, గ్రీన్ అవి పెట్టుకున్నాక ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేయాలా డైరెక్ట్ క్లాస్ కి? బెస్ట్ ఏదైనా ఓకే అండి, మేము చెప్తా ఉంటేనే మేము చూపిస్తాం. ఓకే. వాళ్ళు ఎవరైతే చార్ట్ వేరే వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళ లాస్ట్ 30 days ఏం జరిగిందో ఆ డేటా తెచ్చుకోండి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి మీకోసం పని చేస్తున్నారు కదా. నా దగ్గర కావాల్సినంత ఉంది డేటా నా లాస్ట్ 30 days లో. ఇప్పుడు అర్థమైంది మన వాళ్ళు ఎందుకు, మన గురుగారు 3024 గారు ఎందుకు యాక్టివేట్ అయ్యారు. అందుకే అంటున్నాను, లాస్ట్ 5 days లో చాలా జరిగాయి. సరే, ఇప్పుడు తెలుస్తుందిగా వెంటనే అని నేను. అది కాదండి, అర్థమైంది. ఆషాఢ మాసం కదా, కొంచెం ఫ్రీగా ఉంటారని అందరినీ ఇమ్మంటున్నారు. అయిపోయింది, ఇంకేం ఆషాఢం అండి, ఇంకో స్టార్ట్ అవుతుంది.
ఇంకా బిజీ అయిపోతారు 3024 అదే, చేస్తే ఇంకా మనం ఎక్కువ వచ్చిందంటే. యా. ఏంటి ఎవరు పుట్టిన రికార్డింగ్ ఆగిపోయిందండి. లేదు నడుస్తుంది. యా అయిపోయిందండి ఆల్మోస్ట్. సరే అందరికీ గుడ్ నైట్ చెప్పండి ఇక. పాపం ఎవరు గుడ్ నైట్ అండి అందరికి. గుడ్ నైట్ బాయ్. సో Good night. రేపొద్దున ఏం లేదు, మనం ఇంకో 3 నెలల వరకు కొత్త టాపిక్ ఏ లేదు. హ్యాపీగా ఇది ఎప్పుడు రిలీజ్ సార్ చేస్తారు నాకు ఈ రోజు సెలబ్రిటీ చార్ట్ 3056 గారు ఎప్పుడు చెప్పండి. రిలీజ్ చేస్తారు ఈ వీడియో? ఆ? ఈ రోజు క్లాస్ ఈరోజు క్లాసు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనుకున్నాం. ఎందుకు మేము చూసుకోవడానికండి. రాలేదా ఈరోజు మీరు? అటెన్షన్ పే చేయలేదు. ఓకే రిలీజ్ చేస్తారండి, మన చేతుల్లో ఏముంటది, గట్టిగా అడిగానంటే రిలీజ్ చేయనని చెప్తారు, నాతో బాధ అది. ఓకే చేస్తారు. ఓకే నమస్తే అందరికీ, రేపే కలుద్దాం. సో ఇంకో ఎపిసోడ్లో.